Very good morning. Very good morning. Thank you. Morning to all. Right. So, good morning, all students. So today, actually, we are going to revise two more chapters, 2 to 3 chapters. So basically, we are in the first year. The next class we're going to revise completely first year. So today ఈ రోజు ఏంటంటే మనము ఉష్ణ పదార్థాల ధర్మాలు అలాగే థర్మోడైనమిక్స్ అలాగే మనము వైబ్రేటరీ మోషన్ ఈ మూడిట్లో కొంచెం బేసిక్స్ అంటే ఆల్రెడీ నేర్చుకున్నాము. లెట్ us రివైజ్ థింగ్స్ అగైన్. సో పర్టికులర్లీ మనము థర్మోడైనమిక్స్ కి వచ్చినట్లయితే లెట్ మీ షేర్ ద స్క్రీన్. రైట్. Good morning, sir. Yeah, very good morning, beta. Very good morning. Thank you. చాలా మంది ఇంకా సీరియస్నెస్ రావట్లేదు అన్న అసలు. అంటే దే ఆర్ నాట్ ప్రిపేరింగ్. అంటే టైంకి వస్తున్నారు, ఏదో క్లాస్ ఇంటర్ వదిలేస్తున్నారు తప్ప దే ఆర్ నాట్ సో సీరియస్ అబౌట్ ద ఎగ్జామ్స్. అంటే ఇంత కష్టపడి చెప్తున్నది చాలా మంది ఎంత ఎఫోర్ట్ ఏం పెట్టట్లేదు అనేది అయితే నాకైతే అర్థమవుతుంది. రైట్, అంతేనా? ఎఫోర్ట్ పెడుతున్నారా బేటా? I can see, I don't think you guys are putting efforts. See, అవకాశం వచ్చింది కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ సీరియస్ అబౌట్ యువర్ కెరీర్. ఏదో టైం పాస్ కింద చదవడం మాత్రం ఇట్ డజంట్ వర్క్అవుట్. ఏదో సార్ వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, లెట్ us జస్ట్ ఏదో అటెండ్ అవుతున్నాం, అది కాదు కాన్సెప్ట్. నేను ఏం చెప్పాను, చాలా మందికి కంప్లీట్ గా మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కూడా యూట్యూబ్ లో ఉంది. నాకు తెలిసి చాలా మంది అసలు యూట్యూబ్ వైపు చూడట్లేదు. యూట్యూబ్ ఛానల్లో మొత్తం పెట్టాను, ప్రతిదీ అనాలిసిస్ చేయాలి మీరు. సార్ ఇది డౌట్ అర్థం, ఒక్కరు కూడా పోస్ట్ పెట్టలేదు యూట్యూబ్ ఇంతవరకు. నో వన్ పోస్టెడ్ దట్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ సార్ అని. ఎందుకు అలా చేస్తున్నారు? నేను చాలా మందికి చెప్పా, యూట్యూబ్ ఛానల్ అందరికి ఉంది కదా, ఐడియా ఉంది కదా. సో యూట్యూబ్ ఛానళ్ళకి మీరు వెళ్ళి ఏం లేదు, మీకు పర్టికులర్ చాప్టర్కి, ఇప్పుడు సపోజ్ నేను ఈ రోజు చాప్టర్ చెప్పాను, అప్పుడు చెప్పిన చాప్టర్లో ఏం చెప్పాడు సార్ ఒకసారి లెట్ us రివ్యూ చేసుకోండి కనీసం. అలా రివ్యూ చేసుకుంటే ఏంటంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకటి వాట్ హ్యాపెన్ దిస్. ఓకే లెట్ మీ షేర్ దిస్. యా, సో మనం ఏంటంటే యూ హ్యావ్ టు, అంటే ఒక్కసారి మీరు మొత్తం అంటే చాప్టర్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోగలిగితే దట్ వుడ్ హెల్ప్ ఎ లాట్. ఓకే,
Hello? Hello? Okay, madam. Yeah, I'll call you, madam. I'm a little busy with meeting now. I'll give you a call back, madam. ठीक है मैडम. Thank you madam. Right. Yeah, స్టూడెంట్స్ మనం ఒకటి ఏంటంటే మీకు కావాల్సినంత మెటీరియల్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. యూ కెన్ వ్యూ అగైన్ అండ్ అగైన్ టిల్ యూ అండర్స్టాండ్ కాన్సెప్ట్ థరోలీ. ఓకే, if you want to receive any updates of physics related subject matter, you can subscribe my channel. You will definitely receive the alerts. అవి అలర్ట్ రాగానే మీరు అది చూసుకోవచ్చు. ఒకటి ఎందుకు అంటున్నామంటే డెఫినెట్ గా మనకు మీకు సరిపోయినంత మీకు డెఫినెట్ గా ఒక మంచి 2000 అంటే ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డెఫినెట్ గా అవుట్ ఆఫ్ 40 మార్క్స్ ఈజీగా 30+ స్కోర్ చేసేంత మెటీరియల్ మనకు సరిపోతుంది. ఇది కొంచెం ఏంటంటే ఇది చేస్తూ అప్పుడప్పుడు టెక్స్ట్ బుక్ చదవడం యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్. టెక్స్ట్ బుక్ లో కూడా లైన్ టు లైన్ చదవడానికి ప్రయత్నించండి. ఇక్కడ కాన్సెప్ట్స్ వచ్చాయి, ఇంకేదైనా మిస్ అయితే అక్కడ మీకు వస్తుంది. కాబట్టి సో ఈ సబ్జెక్టు లైఫ్ లాంగ్ మీకు హెల్ప్ అవుతుంది. సో డోంట్ వరీ, బట్ డూ హార్డ్ వర్క్, బిలీవ్ యూ హార్డ్ వర్క్. వితౌట్ హార్డ్ వర్క్ నాకు ర్యాంక్ రావాలంటే ఇట్ డజంట్ వర్క్ అవుట్. ఓకే, సో దట్స్ మై సజెషన్. సో కమింగ్ టు అవర్ revision class today, especially how many members are there right now? 81 members. Out of 81 I would say 20 minus 60 only. But you guys exam అయితే మాత్రం 160 170 రాస్తారు, 180. క్లాస్కి వచ్చే వరకేమో అదే 60 70s ఉంటారు. దట్ డజంట్ మేక్ సెన్స్. వై యూ రైట్ ఎగ్జామ్? టెల్ మీ. ఎందుకు ఎగ్జామ్ రాస్తానన్నా? ఎగ్జామ్కి ఏమో 180 మంది రాయడము అలా తప్పు కదా. ఒకటి ఏంటంటే యూ జస్ట్ అది జడ్డి కార్డ్ తీసుకోవాలంట. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. జడ్డి కార్డ్ తీసుకోవాలంట. ఓకే, రైట్ నన్ను. సో కమింగ్ don't speak English please. Right. పదార్థాల ఉష్ణ ధర్మాలు అంటే పదార్థాల ఉష్ణ ధర్మాల గురించి వచ్చినట్టయితే మనకు ఇంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ యూ సపోజ్ అంటే ఏదైనా ఒక పదార్థం, మనకు పదార్థాలు రకరకాలుగా ఉన్నాయి, రైట్? ద్రవ, ఘన, వాయు, ఇంకా రెండేమో ఏమున్నాయి చెప్పండి? ఘన, ద్రవ, వాయువే కాకుండా 5 స్టేట్స్ అని చెప్పాను కదా. 5 స్టేట్స్ కాకుండా మిగతా రెండు ఏం చెప్పండి? Plasma. Very good. Another one? Condensation state. Fifth state ఏంటి? Bose-Einstein condensation state అంటే లోయెస్ట్ టెంపరేచర్ దగ్గర మనకు ఉండే స్టేట్ ని బోస్-ఐన్స్టీన్. ఇది మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు, నేనైతే పీజీలో నేర్చుకున్నాను. పీజీ కాదు, ఐ గెస్ పీజీలో నా ఓన్ ఇంట్రెస్ట్ తో కొన్ని జర్నల్స్ చదువుతూనే నేర్చుకున్నాను. బోస్-ఐన్స్టీన్ అనేది ఐ డోంట్ నో. అంటే మీకు అన్ని మాక్సిమం అప్డేట్స్ ఇస్తున్నాను. అంటే దానికి కావాల్సిన అసలు మేము ఇలాంటి వీడియోలను కానీ ఇలాంటి ఎక్సైట్మెంట్స్ కానీ మాకు ఎవరు చూపించిన వాళ్ళు కాదు, చూసిన వాళ్ళం కూడా కాదు. మాకు నా పీజీలో ఆల్మోస్ట్ కంప్యూటర్ మొదలు పెట్టాను అసలు అప్పట్లో. యు ఆర్ రియల్లీ గ్రేట్ గైస్. అంటే మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి, చదవడం మాత్రం తక్కువ. అంటే యు ఆర్ గివింగ్ దట్ మోర్ ఇంపార్టెన్స్ టు అదర్ థింగ్స్, నాట్ ఫర్ ద స్టడీస్. మై సజెషన్ ఏంటంటే లైఫ్ లో ఒక 5 years, ఒక 6 years కష్టపడండి. ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఎక్కడికో వెళ్ళిపోతారు. యువర్ ఫ్యూచర్ విల్ బి లైక్ అన్కంట్రోలబుల్.
ఎక్కడికో మీరు మంచి కంట్రోల్ మేనర్గా ఎక్కడికో ఒక అబ్దుల్ కలాం లాగా అయిపోవాలి. అంత డ్రీమ్స్ పెట్టుకుంటే మనం ఒక దగ్గరలో కన్నా వెళ్తాం. సో డెఫినెట్గా హార్డ్ వర్క్ చేయండి. ఏదో క్లాసులు పెడుతున్నారు కస్తూర్బా వాళ్ళు, ఓకే మేము టైంకి వస్తాము వెళ్ళిపోతాము, ఎగ్జామ్ అన్నప్పుడు 200 మంది రాస్తాము, ఎగ్జామ్ లేనప్పుడు మాత్రం ఒక 60 మంది జాయిన్ అవుతాం. అది కాదు, దట్ డజంట్ వర్క్అవుట్. సో యూ హ్యావ్ టు బి వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఓకే, మనకు ఆ టెండెన్సీ, ఇండియన్ టెండెన్సీ ఇంకా అదే ఉంది. ఎగ్జామ్ అన్నప్పుడు ఒక రోజు చదవడము, ఎగ్జామ్ రాయడము, రెగ్యులర్ యాక్టివిటీస్ లేదు. సార్ నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు సార్ అని అడగడం, అంతే తప్ప ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా మేము రెడీ సార్, రేపు ఎంసెట్ ఫైనల్ ఎగ్జామ్ ఉన్నా వీఆర్ రెడీ టు రైట్ అనేది రావాలి. సో అలాంటి టెక్నాలజీ మనకు మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి నన్ను, రైట్. ఎనీవే, సో ఇక్కడ ఏంటంటే ఈ స్టేట్స్ కి, అంటే ఈ 5 స్టేట్లలో అన్నీ కూడా టెంపరేచర్ మీద డిపెండ్ అయినటువంటి స్టేట్స్, ఉష్ణం మీద డిపెండ్ అయినటువంటి స్టేట్స్. అంటే టెంపరేచర్ కానీ ఉష్ణం కానీ చేంజ్ చేస్తూ ఉంటే మనకేమవుతుందంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ లోనికి, ఒక ప్రావస్థ నుంచి ఒక స్థితి నుంచి మరొక స్థితిలోనికి వెళ్ళడానికి అవుతాయి. సో ద్రవాలు, ఘన పదార్థాలు, వాయు పదార్థాలు అంటే ఇలా ఘన నుంచి ద్రవం కావాలంటే ఎక్కువ ఉష్ణోగ్రత కావాలి. అదే ద్రవ నుంచి ఇంకా ఉష్ణోగ్రతను పెంచితే వాయు స్థితికి వెళ్ళిపోతాం, ఇంకా ఉష్ణోగ్రతను పెంచితే ప్లాస్మా స్థితికి వెళ్ళిపోతుంది. ప్లాస్మా స్థితి అంటే అయనైజ్డ్ స్టేట్, అంటే అయాన్స్ ఉండే స్థితిని ప్లాస్మా స్థితి అంటారు. ఇక బోజ్-ఐన్స్టీన్ స్థితి ఏంటంటే లో టెంపరేచర్ దగ్గర మనకు అన్ని కూడా ఎలక్ట్రాన్లు అన్ని కూడా గ్రౌండ్ భూస్థాయికి చేరుకునే స్థితి అది. ఓకే, సో దట్ ఈస్ వాట్ అబౌట్ పదార్థాల ఉష్ణ. సో అలాగే మనకు ఇక్కడ చూపించాం కదా, ఒక ఘన పదార్థాలకు పర్టికులర్ గా మనకి ఏముంటుందంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అది క్యూబికా, టెట్రాహెడ్రలా, అంటే ఒక్కొక్క దానికి బీసీసీయా, సింపుల్ క్యూబికా, బాడీ సెంటర్ క్యూబికా, ఫేస్ సెంటరా. సో ఇవన్నీ బట్టి మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థితి అనేది ఉంటుంది. కాబట్టి వాయు స్థితికి వచ్చినప్పుడు వాటి మధ్య దూరం ఏమవుతుంది, ఘన స్థితికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ద్రవ స్థితికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇలాంటివి అన్ని కూడా మనకు ఉష్ణం, టెంపరేచర్ కు సంబంధించిన విషయాలు. సో కాబట్టి మనము ఏదైనా ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా క్రిస్టల్ తీసుకున్నాం, ఏదైనా పదార్థం తీసుకున్నాం అంటే ప్యూరిటీ చెక్ చేసుకుంటాము. గోల్డ్ ఎంత ప్యూరిటీ 92. ఇప్పుడు మనం ఏదైనా ఉన్నప్పుడు దాని మీద ఒక స్టాంప్ అనేది గవర్నమెంట్ వేస్తుంది, అది ప్యూరిటీ ఉందా లేదా. ఓకే, 916 అంట, 916 ఉంటేనే మనం తీసుకోవాలి గోల్డ్ అని అనుకుంటాం కదా. మరి 916 లేకపోతే ఏమవుతుంది సార్ అంటే దాంట్లో ఎక్కువ ఇంప్యూరిటీస్ ఉంటాయి కాబట్టి అది ప్యూరిటీ కాదు. ప్యూరిటీ చెకింగ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు 916 కంపల్సరీ ఉండాలి. 916 అంటే 91.6 అన్నట్టు. 91.6 ప్యూరిటీ ఉన్నటువంటి బంగారము. రిమైనింగ్ ఏముంటుందంటే అవి 916 ఏంటంటే మనము ఆర్నమెంట్ చేసుకునే బంగారం. ప్యూర్ బిస్కెట్ బంగారం అనేది వేరే, కంప్లీట్ గా అది 100% ఉంటుంది. ఏదైనా ఒక గోల్డ్ ని మనము ఆర్నమెంట్ చేసుకోవాలంటే దాంట్లో ఇంకొక ఇంప్యూరిటీ కలిపితేనే అది బెండింగ్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి, ఏదైనా ఆర్నమెంట్ తయారు చేయడానికి వస్తుంది. ఓకే, సో కాబట్టి అక్కడ మనము క్యాడ్మియం లాంటి లోహాలను కలిపి బంగారంకు మనం ఏం చేస్తామంటే ఆ ఇంప్యూరిటీని ఆర్నమెంట్ చేయడానికి, ఆ బెండింగ్ చేయడానికి, లేకపోతే అది మనము చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి టఫ్ ఉంటుంది ఆర్నమెంట్ చేసుకోవడానికి. కాబట్టి మనం ప్యూరిటీ అనేది డిపెండ్స్ ఆన్ ద, అంటే మనం దాని అంటే వాయువులు, ద్రవాలలో ప్యూరిటీ అనేది మనం చెక్ చేయొచ్చు, బట్ ఇట్స్ టఫ్. ఘన పదార్థాలు మాత్రం పర్ఫెక్ట్ గా మనము చెక్ చేయొచ్చు. కొన్ని మనకి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి ప్యూరిటీ చెక్ సంబంధించినవి. ఓకే, సో ఇంకా ఇందులోకి వచ్చినట్టయితే మనం ప్రాబ్లమ్స్ కొన్ని చేసాము. ఆ ప్రాబ్లమ్స్ చాలా మందికి అర్థమై ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చు. అప్పుడున్న టైం మనకు ఫాస్ట్ గా అయిపోయింది కాబట్టి ఇక్కడ చూసినట్టు అవుతున్నా మనకు ఇక్కడ మనకు పటంలో చూపిన విధంగా, అంటే ఇక్కడ మనకి ఏ విధంగా ఉందో ఇక్కడ చూసినట్టు అయితే ఇక్కడ మనకు ఏమన్నాడు, ఒకే కొలతలు గల 3 కడ్డీలను అమర్చినట్టు, రైట్. అంటే ఇక్కడ ఒక కడ్డీ ఉంది, ఇది జంక్షన్ అన్న, ఇది జంక్షన్.
కడ్డీ 1, కడ్డీ 2, కడ్డీ 3. వాటి ఉష్ణ వాహకత్వ గుణకాలు కూడా ఇచ్చాడు బిడ్డ. ఇక్కడ మనకు సమతాస్థితి అంటే సేమ్ టెంపరేచర్, సేమ్ ఉష్ణోగ్రత అనుకుందాం. వాటి సంథింగ్ ఉష్ణోగ్రత అంటే ఇక్కడ సపోజ్ ఇది ఏ బిందువు అనుకుంటే ఏ బిందువు దగ్గర మనకు ఓకేనా. సో ఏ మనకు ఉష్ణోగ్రత T, అప్పుడు ఏ బిందువు దగ్గర మనకు ఉష్ణోగ్రత T అనుకున్నాం కాబట్టి ఆ TA విలువ ఎంత అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఆ T విలువ ఎంత కనుక్కోవాలంటే ఇక్కడ మనకి ఏంటంటే H1 ప్లస్ H2, H ఈజ్ ఈక్వల్ టు H1 ప్లస్ H2. ఎందుకు రాసేది సార్ ఇదంటే ఇప్పుడు నాన్న మనకి ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఈ జంక్షన్ ఉంది కదా, ఇది H1 ఇప్పుడు H అనుకుందాం, అంటే ఇక్కడ ఉన్నటువంటిది H అనుకుందాము, ఇది H1 అనుకుందాము, రైట్, ఇది H2, రైట్. సో ఇది H. సో H ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తున్నాం, ఒక కాలువ గుండా వచ్చిన నీరు 2 కాలువల గుండా వెళ్ళిపోయింది కాబట్టి ఈ మొత్తం నీరు అనేది ఈ కాలువ గుండా పోయే నీరుకి సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ గుండా పోయే ఉష్ణం మొత్తం కూడా అది 2 వేగా విడిపోయింది. సో ఈ మొత్తానికి సమానం అవుతుంది. మనకున్న ఫార్ములా ప్రకారంగా ఈ ఫార్ములా మనం థర్మల్ కండక్టివిటీకి సంబంధించిన ఫార్ములాను మనం చేసాం కాబట్టి H ఈజ్ ఈక్వల్ టు మనకు ఏముంది, K T2 మైనస్ T1 బై L. సో ఈ ఫార్ములాతోని మనము చేస్తున్నాం. అయితే H అనేది ఇక్కడ మనం ఈ 3Kకి అప్లై చేస్తున్నాం కాబట్టి 3K ఇంటూ టెంపరేచర్ ఇక్కడ ఎంత హైయెస్ట్ ఎంత ఉంది, 300 ఉంది, 300 మైనస్ T బై L. ఓకే. సో 3 కడ్డీల యొక్క పొడవులు కూడా సమానం. ఇక్కడ 3 కడ్డీల పొడవులు సమానం కాబట్టి L సేమ్ ఉంది. కాబట్టి ఇక్కడ K విలువ ఫస్ట్ ఇది K, ఇక్కడ K నేమో 3K కాబట్టి 3K రాశాను. 100 ఉంది, ఇక్కడ జంక్షన్ కే కంపేర్ చేయాలి అన్ని కూడా. 100 మైనస్ T ఈ బై L ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుంది 100 ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుంది కాబట్టి ఇక్కడ T మైనస్ 50 తీసుకుంటాం. సో 2K ఇక్కడ ఉన్నది 2K కాబట్టి 2K T మైనస్ 50 బై L ప్లస్ ఇది K T మైనస్ 0 బై L అవుతుంది. అంటే ఈ విధంగా ఇక్కడనేమో మనము హైయెస్ట్ డిగ్రీ టెంపరేచర్ ఏమో 3Kకు ఉంది, ఇవి తక్కువ ఉన్నాయి కాబట్టి 100 మైనస్ T అని ఇక్కడ రాసాము. ఇక్కడనేమో T మైనస్ 50 అంటే డెఫినెట్ గా వీటికంటే ఇది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ మొత్తం మీద చూస్తే సిస్టమ్ లో 150 0 కదా, యావరేజ్ గా అయితే 50 కన్నా ఎక్కువనే ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా 50 కన్నా ఎక్కువ ఉంటుంది. మనం క్లియర్ గా మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమతా స్థితిలో ఉండేది ఏంది, మూడింటి సరాసరి చేస్తే ఎంత వస్తుంది, 100 ప్లస్ 50 ప్లస్ 0 150/2 75 అవ్వాల్సిందే అప్రాక్సిమేట్, అంతే కదా. దట్ ఈస్ ఎ గెస్. ఇదంతా లెక్క చేయకుండా చేయాల్సిన ఒక టెక్నిక్ ఏంటంటే మనము ఎగ్జామ్ లో ఇంకొక షార్టెస్ట్ టెక్నిక్. ఇదంతా ఎందుకు సార్, నాకు ఇంకేమైనా షార్ట్ కట్ ఉంటే చెప్పండి సార్ అంటే 100 ప్లస్ 50/50 150/2 ఎంత 75, దరిదాపులా అంతే వస్తుంది. 75 కాకుండా 80 ప్లస్ వస్తుంది. అంటే ఒకవేళ ఆప్షన్స్ మనకు దగ్గరలో ఉన్నాయి అనుకుంటే మనం అలా చేయొచ్చు, లేదనుకుంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో ఎల్లులన్నీ క్యాన్సిల్ అవుతాయి బట్ ఎల్లులన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ విధంగా సింప్లిఫైడ్ చేసుకుంటూ వెళ్తే మనకు 3K కేలు కూడా క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే అన్నిటిలో K ఉంది కాబట్టి K క్యాన్సిల్ అయిపోయింది. సో 3 × 300 అయింది, 3 × T మైనస్ 3T ఈజ్ ఈక్వల్ 2T మైనస్ 2 × 50 100 ప్లస్ T ఉంది. సో ఈ విధంగా మనకు ఈ 2T 3T ఏవైతే 3T అయింది, ఇక్కడ ప్లస్ 3T, ఇక్కడ మైనస్ 3T, ఈ మైనస్ ని ఇక్కడ సైడ్ తెచ్చినాం అనుకో 6T అవుతుంది. 6T అయింది. 6T ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటు వస్తే ఎంత అవుతుంది 400 అయింది, 400 అయింది, రైట్. ఇప్పుడు దీన్ని
3 చేత 2 ముళ్ళ 2 200. సో ఈ విధంగా మనము చేసుకుంటూ వెళ్తే టీ విలువ ఎంత వస్తుందంటే 200/3. అర్థమైందా నానా? ఇస్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? అంటే షార్ట్ కట్ చెప్పాను, లాంగ్ ప్రాసెస్ షార్ట్ కట్. దీని ప్రకారంగా చేస్తే ఎంత వస్తుంది? మనం ఏం చెప్పిన 100 + 50/2 అంటే 75 రావాలి ఆన్సర్. అంటే అప్రాక్సిమేట్లీ ఇది మనం ఏ లెక్క చేయకుండా చేసేది. ఇక్కడ 3 ఎక్కం 3 6 18, 2 మిగులుతుంది, 66 వస్తుంది. దీని ప్రకారంగా 66 డిగ్రీలు వస్తుంది. ఒకవేళ మనకు అంటే దరిదాపులో ఆప్షన్ లో ఏవి లేవు, ఇది ఒక్కటే కనిపిస్తుందని, అంటే 75 దగ్గర ఉన్నది ఏముంది, ఇక్కడ 75 వచ్చేసింది. సో పెట్టలేము, అలా డైరెక్ట్ ఆన్సర్ పెట్టకూడదు, ఎందుకంటే 75కు 75 ఇచ్చింది. ఓకే, సో ఈ సింపుల్ ఇలా చేస్తారనే ఆప్షన్ అది పెట్టేసిండు. 100 + 50/2 అంటే 75 వస్తుంది కాబట్టి అది పెట్టలేము. సో అలాంటప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఒకవేళ ఇది లేకుండా అంటే అప్పుడు మనం ఆలోచించవచ్చు. ఈ ఒక్క ఆప్షన్ లేకపోతే ఇది అస్సలు కాదు, 33 వస్తుంది, డెఫినెట్ గా లాంగ్. ఇది అస్సలు కాదు, ఇది కూడా మనకు చాలా తక్కువ వస్తుంది కాబట్టి 17 అలానే వస్తుంది. కాబట్టి ఇది ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు, డెఫినెట్ గా ఇదే పోతాం. కానీ ఒక్క ఆప్షన్ ఇవ్వడం వల్ల మాత్రం మనం ఇవన్నీ చేయాల్సి వచ్చింది. ఓకే రైట్ నాన్న, థ్యాంక్ యూ. సో ఇంకా మనకు దీంట్లో ఇలాంటి టైప్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. ఏంటంటే మనకు వీన్స్ స్థానభ్రంశ నియమం నేర్చుకున్నాం. వీన్స్ స్థానభ్రంశ నియమం అంటే ఏంటి? లాంబ్డా అనేది ఉష్ణోగ్రతకు విలోమానుపాతంలో ఉంటుంది. అది వీన్స్ స్థిరాంకం, వీన్స్ యొక్క నియమం. అంటే ఒక ఉష్ణ వికిరణం యొక్క తరంగ దైర్ఘ్యం అనేది ఆ పరమ ఉష్ణోగ్రతకు ఏ విధంగా ఉంటుంది? విలోమానుపాతంలో ఉంటుంది. అప్పుడు దాన్ని లాంబ్డా టీ = స్థిరాంకం అని రాస్తాం. ఈ స్థిరాంకం అని రాస్తాం. ఈ స్థిరాంకం విలువ మనకి ఇస్తాడు నన్ను ఎగ్జామ్ లో, మోస్ట్లీ ఎగ్జామ్ లో ఇస్తాడు. ఆ స్థిరాంకం విలువ ఎంత అంటే ఇక్కడ 2.85 × 10⁻³ మిల్లీ కెల్విన్. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ప్రయోగపూర్వకంగా పరిశీలన ద్వారా సూర్యుని నుంచి వెలువడే వికిరణం తీవ్రత తరంగ దైర్ఘ్యం ఇచ్చాడు 4750. ఆ దృశ్య ప్రాంతంలో గరిష్టంగా ఉంటుందని తెలిపింది. అంటే ఇది లాంబ్డా. ఓకే, సూర్యుని ఉపరితలం ఉష్ణోగ్రత ఎంత ఇచ్చిండు? టెంపరేచర్ కూడా ఇచ్చిండు. అయితే వీన్స్ స్థిరాంకం విలువ ఎంత? సో స్థిరాంకమే కనుక్కోమన్నాడు. సో మనము ఈ స్థిరాంకం విలువ కనుక్కోమన్నాడు. సో ఇది తెలియదు అనుకుంటే అప్పుడు మనకి ఇచ్చింది ఏంది? లాంబ్డా ఇచ్చిండు, టీ ఇచ్చిండు. ఈ రెండింటిని ఇంటూ చేస్తే టీ ఎంత? ఇది టీ 6000. సో లాంబ్డా విలువ ఎంత వస్తుంది? 4750 యాంగ్స్ట్రామ్స్ లో ఉంది. మనం అది ఏం చేయాలా? మీటర్లకు కన్వర్ట్ చేసుకోవాలి. ఒక యాంగ్స్ట్రామ్ = 10⁻⁻10 మీటర్స్ అవుతుంది. 4750 యాంగ్స్ట్రామ్స్ ని మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే 4750 10⁻⁻10 మీటర్స్, అది తరంగ దైర్ఘ్యం అవుతుంది. ఉష్ణోగ్రత 6000 అని ఇచ్చాడు. ఆ రెండింటిని మనము చేయగలిగితే అప్రాక్సిమేట్ కూడా చేసుకోవచ్చు బెట. ఇగో ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, ఈ 3 జీరోస్ ను ఇక్కడ 10 జీరోస్ ఉన్నాయి. మనం ఏం చేస్తాము? 10⁻⁻7 అని రాస్తాం. ఓకే, ఇంకా తర్వాత 6 × ఇది 6 6 4 24 7 ఉంది కాబట్టి 47 × 6 50 వేసుకుంటే అనుకో 5 6 30, అంటే 3000కు దగ్గరగా ఉంటుంది. 3కి దగ్గరగా ఉందని తెలిసిపోయింది. 3కి దగ్గరగా ఉండాలి, అప్రాక్సిమేట్లీ 3కి దగ్గరగా ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ మనకు ఇంకొకటి ఏంటంటే 30కి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 300 వస్తుంది కాబట్టి 6 × 50, 6 × 50 ఎంత అవుతుంది? 50 అనుకుందాం. ఇది 5000 అనుకుందాం. అప్రాక్సిమేట్లీ 5000 అనుకుంటే ఇది 5000 రౌండ్ ఆఫ్ చేసుకుంటే ఇది 5000. ఈజీ క్యాలిక్యులేషన్ కోసం ఇది 10⁻⁻10, ఇది 6000. సో అప్పుడు ఈజీ క్యాలిక్యులేషన్ కోసం మనకు దరిదాపులో దగ్గరగా ఉన్న ఆప్షన్ వస్తుంది అది. సో ఇక్కడ 3 జీరోస్, ఇక్కడ 3 జీరోస్. ఎన్ని జీరోలు పోతాయి? 6 జీరోస్ అవుతాయి.
6 జీరోస్ అంటే ఎన్ని పోతే ఇంకెన్ని ఉంటాయి ఇలా ఎన్ని ఉంటాయినా 10 పవర్ ఎంత మైనస్ ఎవరు సౌండ్ చేయట్లే 10 పవర్ -4 కదా అంతేనా యా ఇక్కడ 3 జీరోస్ ఇక్కడ 3 జీరోస్ నాన్న 6 జీరోస్ ఉన్నాయి ఇక్కడ 10 పవర్ -10 ఉంది కాబట్టి -4 మిగులుతుంది ఇక్కడ 5 6 5 6ల 30 ఇంటూ 10 పవర్ -4 దీన్ని నేను ఇంకొక జీరోతో క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 10 పవర్ -3 అయింది అంటే 3 ఇంటూ ఇది 3 ఇంటూ 10 పవర్ -3 అంటే మిల్లీ కెల్విన్లో వచ్చేసింది అంటే 2 ఇది ఉండదు నా 10 పవర్ 03 ఉండదు ఇది మిల్లీ రాసినప్పుడు ఇది ఉండదు మిల్లీ రాసింది కాబట్టి ఇది 10 పవర్ -3 ఉండదు సో ఆన్సర్ ఏంటంటే 3 మిల్లీ కెల్విన్ రాయొచ్చు లేకపోతే 2.85 మిల్లీ కెల్విన్ అని రాయొచ్చు ఒకసారి చెక్ చేయండి అన్న ఇది ఈ 4th ఆప్షనా లేకపోతే ఫస్ట్ ఆప్షనా ఒక్కసారి చెక్ చేయండి నేనైతే కరెక్టే చేసినా అనుకుంటున్నాను ఎందుకంటే సార్ నాకు పాయింట్లలో వచ్చింది ఎంత నానా 2.85 వచ్చింది ఈ ఫస్ట్ ఇదే వచ్చిందా మీకు అవును అంతే వస్తుంది ఎందుకంటే ఇక కనిపిస్తూనే ఉంది కదా ఈ 3 జీరోస్ 3 జీరోస్ 4 అయింది అంతే నాకు తెలిసి ఇది రాదు ఈ ఆప్షన్ కరెక్ట్ వస్తుంది 1 ఆప్షనే కరెక్ట్ వస్తుంది ఒక్కొక్కసారి డబుల్ చెక్ చేసుకుని డబుల్ చెక్ అంటే ఇప్పుడు మన దరిదాపులో కూడా ఏం లేవు కదా అంటే వీడు ఇచ్చినా కూడా ఎన్ని ఇచ్చింది చూడండి 2.85 ఇచ్చాడు 0.25 ఇచ్చాడు 2.85 -2 అన్ని కూడా దగ్గర ఇచ్చాడు ఆప్షన్స్ సో అలాంటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఓకే ఒక్కసారి డబుల్ చెక్ చేసుకున్నాను ఇది రైట్ శిరీష ఎవరు ఏం చెప్పట్లేదు వసంత శిరీష రాధిక సో వెరీ గుడ్ 110 మెంబర్స్ ఉన్నారు ఎవరు కూడా ఎగ్జిట్ అవ్వద్దు ఇఫ్ యూ ఒకటి చెప్తున్నాను ఇప్పుడు ఎవరైనా ఇంకా నేను కరెక్ట్ 10K క్లోజ్ చేస్తాను డోంట్ వరీ ఎక్కువేం తీసుకోను బట్ నేను ఫీడ్బ్యాక్ అంటే మనం తీసుకున్నంత వరకు లాగిన్ అంటే మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నంత వరకు పోల్ పెట్టేంత వరకు కూడా ఎవరు ఎగ్జిట్ అవ్వద్దు ఎగ్జిట్ అవ్వడం వల్ల డజంట్ మేక్ సెన్స్ సో ఎవరైతే ఎగ్జిట్ అవుతామో అదంతా రికార్డ్ చేసి రేపు మీకు తర్వాత ఇబ్బంది అవుతుంది మీకు పనిష్మెంట్ ఇస్తారు మీ కన్సర్న్ పీజీసీ అట్లా అనుకోండి కన్సర్న్ ప్రిన్సిపల్స్ అనుకోండి మీకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఏదైనా మీరు ఎగ్జిట్ అవ్వాలంటే యూ హ్యావ్ టు గెట్ ఎ పర్మిషన్ అప్పుడు మినిమం రెస్పెక్ట్ మీ టీచర్లకు ఇచ్చినట్టు మినిమం రెస్పెక్ట్ మీ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చినట్టు మినిమం రెస్పెక్ట్ నాకు ఇచ్చినట్టు అట్లీస్ట్ అంటే నేను ఇది ఒక క్లాస్ రూమ్ లాగా ఫీల్ కావాలి కానీ ఓ నా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను ఇట్ డజంట్ మేక్ సెన్స్ సార్ ఇలా నన్ను చూడాడు కదా అది కాదు మేము పర్టికులర్ గా చూడాలనుకుంటే ఎవరు ఎగ్జిట్ అయ్యారు ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారు కూడా డేటా వస్తుంది మాకు ఇట్ డజంట్ మేక్ మాకు పెద్ద ప్రాబ్లం కాదు మొత్తం డేటా కలెక్ట్ చేయొచ్చు మీకు పనిష్మెంట్ ఇవ్వడానికి ఒకటి ఏంటంటే మీరు జాగ్రత్తగా అంటే మనము మినిమం రెస్పాన్సిబిలిటీ మీ అమ్మ నాన్నకు రెస్పెక్ట్ ఇస్తారు కదా బ్రదర్స్ కి రెస్పెక్ట్ ఇస్తారు కదా చెప్పేటోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతే పద్ధతేనా ఇట్ డజంట్ మేక్ సెన్స్ రైట్ ఇస్ ఇట్ అవునా కదా మరి అవును అంటారు అందరూ ఎందుకు వెళ్ళిపోతారు మీకు ఇబ్బంది ఉంటే నేనేం చెప్పినా యు జస్ట్ టైప్ ద మెసేజ్ రికార్డ్ చేసుకుంటారు అక్కడ అశ్విన్ సార్ కానీ మేడం కానీ దే విల్ రికార్డ్ ఇట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళినట్టుగా అదర్వైజ్ బ్యాడ్ నేమ్ వెరీ బ్యాడ్ అంటే గుడ్ సిటిజన్ కాదు మీరు మంచి సిటిజన్ గా ఉండాలి మంచి పర్సన్ గా ఉండాలి మంచి రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఒక మంచి రెస్పాన్సిబుల్ ఒక పనిని అగ్రి అవ్వాలి ఎస్ నేను వెళ్ళిపోతున్నాను నాకు ప్రాబ్లం ఉంది ఫోన్ మా నాన్న దగ్గర ఉంది వెళ్ళిపోవాలి సో ఎస్ గెట్ ఏ పర్మిషన్ టైప్ 1 మెసేజ్ సార్ నేను లీవ్ అవుతున్నాను ఈ ప్రాబ్లం బట్ అలానే ఇష్టం వచ్చినప్పుడు జాయిన్ అవుతారు ఇష్టం వచ్చిన పద్ధతి 8:30 అని 8:30 షార్ప్ ఉండాలా 8:30 to 35 100 మెంబర్స్ దాటిపోవాలి దట్ ఇస్ వాట్ మై అలా ఐడియల్ గా ఉండాలన్నా లేకపోతే వేస్ట్ మీకు తెలుసో తెలియదు నేను ఎంటైర్ 3 years డిగ్రీలో కానీ పీజీలో కానీ 5 years లో 5 రోజులు అబ్సెంట్ కాలేదు మొత్తం 5 ఏళ్లలో 5 రోజులు కూడా అబ్సెంట్ కాలేదు కాలేజ్ డిగ్రీలో పీజీలో కూడా ఎనీ ఎమర్జెన్సీ మ్యారేజ్ కూడా ఐ డిడ్ంట్ ఈవెన్ గో దట్ అది ప్యాషన్ తో ఉండాలి దెన్ ఓన్లీ యూ విల్ అచీవ్ యువర్ గోల్స్ ప్యాషన్ షుడ్ బి దేర్ ఎస్ ఇర్రెస్పెక్ట్ ఏదైనా కానీ నేను నా డ్రీమే నాకు ఇంపార్టెంట్
అన్న పెళ్ళి ఉంది, చెల్లె పెళ్ళి ఉంది, ఇవన్నీ రీజన్ చెప్పి మనం సంవత్సరానికి 10 రోజులు డుమ్మాలు కొడతాం క్లాస్. దట్స్ వెరీ బ్యాడ్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. దట్స్ మై జస్ట్ చెప్పాలా కాబట్టి చెప్తాను. అంటే ప్యాషన్స్ మీకు ఉన్నాయి అనుకుంటే అన్ని వదులుకోవాలి. ఓకే, 3 లోహాలు వస్తువులు. ఇప్పుడు మనకి ఇక్కడ ఈజీ అర్థం కాకపోతే చెప్పేసి వేరే చాప్టర్కి వెళ్ళిపోయి. ఓకేనా? ఇది 3 టెంపరేచర్లు ఇచ్చాడు నాన్న, వాటి యొక్క శక్తి తరంగ ధైర్యాల నిష్పత్తి అడిగాడు. ఇది చాలా ఈజీ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మచ్ ఆన్ దిస్. ఓకే, సో మనకి ఇక్కడ లాంబ్డా టీ కూడా స్థిరాంకం కాబట్టి λ1, λ2, λ3 అంటే ఏమవుతుంది? ఇప్పుడు λ1 బై λ2, ఇప్పుడు λ1, λ2, λ3 అదేమవుతుంది బేట? టెంపరేచర్లు ఏమవుతాయి చెప్పండి? టెంపరేచర్కి వచ్చేవరకు ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది అన్న, అంటే 1/లకు వస్తుంది. λ1 అంటే 1/T1 అంటే విలోమానుపాతంలో ఉంది కాబట్టి λ2 అంటే 1/T2, λ3 అంటే 1/T3. సో ఈ విధంగా మనము వాటి యొక్క అంటే తరంగ ధైర్యాలు ఉష్ణోగ్రతకు విలోమానుపాతంలో ఉంటాయి కాబట్టి λ1, λ2, λ3 ఇక్కడ మనం 3 టెంపరేచర్ రాసిన తర్వాత వాటిని ఈ జీరోలన్నీ క్యాన్సిల్ చేసుకోవచ్చు బేట. ఈ జీరోలన్నీ కూడా క్యాన్సిల్, నిష్పత్తి కాబట్టి జీరోలు క్యాన్సిల్. 5 3 జా 5 5 జా 5 5 ల 5 7 ల. సో ఇప్పుడు మనం దీన్ని మనకి ఏమొచ్చింది? 1/3, 1/5, 1/7 ఆ మూడిటి ఎల్సిఎం తీసుకోవాలి. 3 5 ల 15 15 ఎల్సిఎం తీసుకొని నిష్పత్తిలో కన్వర్ట్ చేసుకోవాలి. నిష్పత్తిలో కన్వర్ట్ చేయాలంటే ఏమవుతుంది? 3 5 7 ని ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది అన్న. ఈ నిష్పత్తిని ఎవరు అడగట్లేదు. అర్థమైందంటే అర్థమని. ఇంటరాక్టివ్ సెక్షన్ ఎందుకు పెట్టారు? అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. సో దీన్ని మనం ఏం చేస్తామంటే నిష్పత్తులకు కన్వర్ట్ చేస్తాం. కాసాగు తీస్తాం. 3 5 7 ఎంత అవుతుందో చెప్పండి? 7 5 35, 35 ముల్ల 105. ఏమీ తెలియదు. 7 5 35, 105 తోని మొత్తాన్ని గుణించండి. 105 105 105. ఓకే, 105 తోటి 15,000 35 ల 5 ఎక్కం 5 21 5 21 సార్. 3 ఎక్కం 3 15 ల 315. ఈ విధంగా చేయాలి. అర్థమైంది కదా? రైట్, మూవింగ్ ఇంటూ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ అంటే మీరు ప్రాబ్లం నాకు ఒకటే నేను ఇప్పుడు మేడం వాళ్ళు పోల్లో పెడతారు, ఏ ప్రాబ్లం అయినా పెట్టవచ్చు. ఇళ్ళకెళ్ళి మీరు ప్రాబ్లం చేయాలా, గుడ్డిగా పెడుతున్నారు, అసలు దానికి సంబంధం లేని ప్రాబ్లం పెడుతున్నారు. ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఓకే, సో ఇది ఇంకా ఈజీ ప్రాబ్లం బేటా. ఎవరు కూడా లీవ్ అవ్వదు. 110 అంటే 110 లాగానే ఉండాలి. హాఫ్ అన్ అవర్ వరకు ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీ ఎవరు కూడా ఎగ్జిట్ అవ్వదు. 0 డిగ్రీ వద్ద గల మంచు పూర్తిగా కరిగించడానికి కావాల్సిన యాంత్రిక పని బేట. ఇది వెరీ ఈజీ. ఇంత చిన్న ప్రాబ్లం ఈజీ, ఇంపార్టెంట్ కూడా. 0 డిగ్రీ వద్ద గల మంచును అంటే మొత్తం ఐస్ అనేది కరిగించడానికి ఎంత పని చేయాలి మనం? ఇప్పుడు చేతిలో ఐస్ ముక్క పట్టుకుంటే కొద్దిసేపు అయిన తర్వాత కరిగిపోతుంది. అంటే మనం ఘర్షణ ఉంది ఇక్కడ. చేతిలో పట్టుకున్నప్పుడు మన బలం అనేది ఐస్ మీద ఉంటుంది కాబట్టి, హోల్డ్ చేశాం కాబట్టి అక్కడ మనకి ఏమవుతుందంటే ఐస్ వాటర్ గా కరిగిపోతుంది. చల్లగా ఉంటుందంటే ఏమవుతుంది? ఐస్ నుంచి మన బాడీకి టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అది కరిగిపోతుంది. సో అప్పుడు సింపుల్ W = JH నాన్న. J ఇది 80. ఈ విలువ మనకు గుర్తుండాలి. J విలువ 80. ఓకే, H విలువ మనకి ఎంత ఇచ్చిండనా? H విలువనే J విలువ 4.2. J విలువ 4.2. J విలువ ఎంత? 4.2. ఇది ఏందంటే ఇది మన గుప్తోష్ణం విలువ బెట్ట. అంటే H విలువ మంచు కింద ఉంటుంది, మంచు నుంచి నీటికి 80 ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి మనం. మంచు అన్నప్పుడు 80 ఉంటుంది బెట్ట. J విలువ 4.2 మీకు రాయించాను. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏ విలువలు లేవు, అందుకే వాల్యూస్ ఏమి ఇవ్వలేదు. ఆన్సర్ మాత్రం ఉందంటే
ఈ హెచ్ విలువ గుర్తుంచుకోవాలి, జే విలువ గుర్తుంచుకోవాలి. జే విలువ ఎంత 4.2, హెచ్ విలువ మంచి ఎంత 80 ఉంటుంది. ఓకే గ్రేట్, థ్యాంక్ యూ. అర్థమైంది అందరికి? యాత్రిక పనికి ఫార్ములా. ఓకే ఓకే, ఎవరు అడగట్లేదు డౌట్, సో ఐ కెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. ఎస్, ఇంకొక ఇక్కడ చూసినట్టు అయితే ఇంకో ప్రాబ్లం ఏమి ఇచ్చాడు. ఈ ప్రాబ్లం చెప్పాలా వద్దా చెప్పండి? చెప్పండి సార్. చెప్పండి సార్. విభిన్న పదార్థాలు అంటే ఏంటి? వేరు వేరు పదార్థాలు. ఏ కామా బి అనే ఒక మందంతో కలిగిన రెండు పలకలను కలిపారు. ఒకదానికొకటి మరొకటి కలిపారు, అంటే రెండు జంక్షన్ చేసేసారు బిడ్డ. ఓకే, అప్పుడు ఏబిల యొక్క ఉష్ణవాహక గుణకాలు ఇచ్చాడు K1 K2. ఓకే, ఆ సంయుక్త రెండు జాయింట్ చేసినాక, అంటే ద్విలోహ పట్టి టైప్, బైమెటాలిక్ స్ట్రిప్ టైప్, ఆ సంయుక్త పలకల మధ్య ఉష్ణోగ్రత ఇంత భేదం పెట్టారు 12 degrees అని. అప్పుడు K1 కు K2 కు మధ్య రిలేషన్ కూడా ఇచ్చాడు. K1 అనేది K2లో సగం అవుతే పలక ఏ కోణల మధ్య ఉష్ణోగ్రత భేదం ఎంత. అప్పుడు ఎలా చేయాలంటే ఇది 2011లో వచ్చింది అన్న. ఏం లేదు, మనకు ఈ సేమ్ ఫార్ములా H1 is equal to H2, H1 is equal to H2. ఈ H1 ఫార్ములా తెలుసు కదా మనకు, K A T2 minus T1 by L. సో ఈ ఇదే ఫార్ములా రెండింటికి అప్లై చేస్తాం. ఇక్కడ K కి ఒక K1 ఇక్కడ ఏం చేసిన K1, T2 అంటే ఒక ఉష్ణోగ్రత ఏమన్నాడు 12, అంటే వాటి మధ్య ఉష్ణోగ్రత భేదం ఎంత 12. సో 12 కాబట్టి ఆ 12 మైనస్ ఎక్స్, ఒకదాన్ని ఎక్స్ అనుకుంటున్నాం బేట, ఒకదాన్ని ఎక్స్ అనుకుంటే 12 మైనస్ ఎక్స్ ఇంటూ ఈ ఒకటే రకమైన పలకలు కాబట్టి ఏ సేమ్ ఉంటుంది, ఏ క్యాన్సిల్ అవుతుంది, ఎల్ క్యాన్సిల్ అవుతుంది. రెండు పలకల యొక్క వైశాల్యాలు సమానము, పొడవులు సమానం కాబట్టి మనకు ఈ ఏల్ ఉండదు, ఎల్ ఉండదు, ఓన్లీ కే టెంపరేచర్ లో ఉంటుంది. సో K1 అని రాస్తాను ఫస్ట్ దానికి. T2 మైనస్ T1 అంటే 12 degrees మధ్య భేదం కాబట్టి 12 మైనస్ ఎక్స్, ఆ ఎక్స్ అనేది తెలియదు కాబట్టి 12 మైనస్ ఎక్స్ ఇంటూ K1, ఈ ఏ క్యాన్సిల్ అయిపోయింది, ఎల్ క్యాన్సిల్, ఈజ్ ఈక్వల్ K2 ఇంటూ ఎక్స్ మైనస్ 0. ఇప్పుడు ఒకటి ఎక్స్ ఉంది, వాటి మధ్య భేదం 12 ఉంది, ఇంకొకటి 0 ఉంది. అప్పుడు ఏం చేస్తాము, ఈ రెండింటి భేదం అనుకుంటాము, ఈ రెండింటి భేదం కదా మనకు కావాల్సింది రెఫరెన్స్. సో ఎక్స్ ఇప్పుడు 12, ఇది ఎక్కువ ఉంది కాబట్టి 12 మైనస్ ఎక్స్, 0 కన్నా ఎక్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 0, ఏది ఎక్కువ ఉంటుంది 12 మైనస్ ఎక్స్, ఎక్స్ మైనస్ 0, ఇది ఇంటూ K1, ఇది ఇంటూ K2. అప్పుడు ఏం చేస్తామంటే ఈ K1 విలువ ఎంత ఇచ్చిండు, K2/2. సో ఇక్కడ K2/2 రాస్తాం కాబట్టి ఈ K2 క్యాన్సిల్ అయిపోతారు రెండు వైపులా. అప్పుడు ఏమవుతుంది మనకు 12 మైనస్ ఎక్స్ బై 2 ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయిపోయింది. సో ఎస్ నాన్న చెప్పండి నాన్న. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుందా బిడ్డ? ఓకే. సో 12 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x. 12 మైనస్ ఇప్పుడు ఓకేనా? సో 12 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. 12 ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఓకేనా? ఓకే సార్. వెరీ ఈజీ ప్రాబ్లం. ఎస్ సార్. ఇది కూడా అంత పెద్ద కష్టమైన ప్రాబ్లం ఏం కాదు. ఫార్ములా తీసుకొని ఇచ్చిన మనకు 2:3 ఇచ్చారు కదా, ఆ ఫార్ములా తీసుకొని అందుకని పెద్ద ప్రాబ్లం కాదు బేట, ఇది చూసుకోండి. ఆల్రెడీ చెప్పాను, ఏం లేదు. ఇక్కడ ఎంగు గుణకాలకు దైర్ఘ్య వ్యాకోచాల మధ్య సంబంధం తెలిసి ఉంటే
ఒక సంబంధం ఒకటి గుర్తుంచుకోండి. అప్పుడే ఇద్దరు ఎగ్జిట్ అయ్యారు. ఎవరో పనిష్మెంట్ ఇస్తాం, సార్ నోట్ డౌన్ చేయండి మేడం, యూ కెన్ నోట్ డౌన్ దోస్ హూ లెఫ్ట్. యాక్చువల్లీ విల్ టేక్ కేర్, వి డోంట్ వాంట్ టు యాడ్ దెమ్ నెక్స్ట్ అగైన్. నో మోర్ క్లాసెస్ ఫర్ దెమ్. సో ఎవరైతే ఎగ్జిట్ అవుతారో వాళ్ళకి పర్మిషన్ లేకుండా వాళ్ళకి నెక్స్ట్ క్లాస్ లో యాడ్ చేయం. సో అయితే ఈ ఎంగు గుణకానికి దీర్ఘ వ్యాకోచ గుణకానికి మధ్య సంబంధం ఏంటంటే, ఎంగు గుణకం అనేది దీర్ఘ వ్యాకోచ గుణకానికి విలోమానుపాతంలో ఉంటుందని నేర్చుకుంటే మనకి ఈ సమీకరణం వచ్చేసింది. వెరీ ఈజీ. y1/y2 = α2/α1. α1/α2 ఆల్రెడీ ఇచ్చారు 2/3 అని. ఇక కాకపోతే మనం α2/α1 కాబట్టి ఇది రివర్స్ అవుతుంది 3/2. దట్స్ ఇట్. ఇది ఏమొద్దు నాన్న, ఇది ఇప్పుడు ఏం లేదు సిలబస్, ప్రాబ్లం ఏమొద్దు. సో ఎనీవే నెక్స్ట్ థెర్మోడైనమిక్స్కి వచ్చినట్టు అయితే, సో థెర్మోడైనమిక్స్ అంటే ఏంటి? థెర్మోడైనమిక్స్ అంటే మనం ఇక్కడ డైనమిక్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ ఫ్లో గురించి మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ ద ఫ్లో యాక్చువల్లీ? వెన్ యూ అప్లై ద హీట్, వాట్ హ్యాపెన్? వెన్ యూ కూల్ డౌన్ ద వాట్ హ్యాపెన్? హీట్ వస్తువులను హీట్ చేసినప్పుడు, కూల్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది మనకి ఇక్కడ కొన్ని రకాలైనటువంటి మొదటి నియమము, రెండో నియమము, శూన్యాంక నియమము, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. కార్నాట్ ఇంజన్ అంటే ఏంటి, రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి, కార్నాట్ సైకిల్, హీట్ ఇంజన్, వాటిలో జరిగేటేంటి. మొదటి నియమం dQ=du+Pdv అని. రెండో నియమం ఏంటంటే ఎటువంటి బల ప్రయోగం లేకుండా తక్కువ ఉష్ణోగ్రత గల వ్యవస్థ నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత గల వ్యవస్థలోనికి ఉష్ణ సరఫరా జరగదనే చెప్పి రెండవ నియమం ఉంది. ఉష్ణగతికి ఇచ్చిన మొదటి నియమేమో ఒక వ్యవస్థకి ఇచ్చిన ఉష్ణరాశి మొత్తం కూడా అందులోని అంతర్గత శక్తుల పెరుగుదలకు కొంత పని జరుగుతుంది. dQ=du+Pdv ఆర్ dW. అలాగే రెండో నియమంకి వచ్చే వరకు ఏమవుతుందంటే, రెండో నియమంలో మనకు కంప్లీట్ గా అక్కడ అంటే ఎటువంటి మనం బలం ప్రయోగించకుండా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి వ్యవస్థ యొక్క ఉష్ణాన్ని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్న వ్యవస్థకు సరఫరా చేయడం కష్టం, అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ లో టెంపరేచర్ సిస్టమ్ టు ది హై టెంపరేచర్ సిస్టమ్. జనరల్ గా హై నుంచి లోకి వస్తుంది కానీ లో నుంచి హైకి పంపించలేము అనేది కాన్సెప్ట్. మనం 2 బీకర్లో వాటర్ ఎక్కువ ఉన్నాయంటే ఎక్కువ నుంచి తక్కువకు వస్తుంది కానీ తక్కువ నుంచి ఎక్కువ పోవడం కష్టం. అదే రెండో నియమం అన్నట్టు. ఆ విధంగా శూన్యాంక నియమం అని వేరు వ్యవస్థల యొక్క ఉష్ణోగ్రత వేరువేరుగా ఉంటే తర్వాత ఏమవుతాయి అంటే అన్ని సమతాస్థితిలోకి వస్తాయి. కాంటాక్ట్ లో పెడితే ఏమవుతాయంటే అన్ని ఒకే ఉష్ణోగ్రతకు వస్తాయి అనేది మనకు ఇక్కడ డైనమిక్స్ అంటే గతీయ శక్తి అంటే మూమెంట్, డైనమిక్. సో ఇక్కడ ఒక నిజ వాయువు, ఆదర్శ వాయువు ప్రాబ్లం చూడండి. ఇది ఆల్రెడీ తెలుసు మనకు. పీడనం తక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. 2010 IIT ప్రాబ్లం. ఇంత సింపుల్ క్వశ్చన్ కూడా వస్తాయి. అంటే మనకు కొంచెం తప్పు పెట్టినా పోతుంది. అంటే ఒక నిజ వాయువు ఆదర్శ వాయువుగా ఎప్పుడు అంటే మీనింగ్ ఏంది నాకు అర్థం కాల. ఇప్పుడు నిజ వాయువు అంటే ఏంది, ఆదర్శ వాయువు అంటే ఏంది అన్న? ఎనీబడి వాంట్ టు టెల్? ఆదర్శ వాయువు అంటే పర్వాలేదు బేటా చెప్పు. కాదు నాన్న, అట్లా కాదు. నేను ఏంటంటే సపోజ్ శిరీష గురించి చెప్పమంటే శిరీష చాలా హార్డ్ వర్కర్ అని చెప్తాను. అట్లా అంటే ఆదర్శ వాయువు అంటే ఏంటి, నిజ వాయువు అంటే ఏంటి? ఇప్పుడు వనిత ఏంటంటే ఇట్లా అని చెప్తాను నేను. అంటే దే ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్, ఏదో ఒక క్యారెక్టరిస్టిక్ చెప్తాను. ఆదర్శ వాయువు, నిజ వాయువు అంటే ఏంటి అసలు? ఏది చూడండి, అందరికి తెలిసిన అనుకుంటాం, మనకు తెలియదు. చూడండి, చెప్పినాను. అన్ని ఉష్ణోగ్రత పీడనాల వద్ద వాయు సమీకరణాన్ని తృప్తిపరిచే వాయువును ఆదర్శ వాయువు అంటారు సార్. వెరీ గుడ్. బట్ ఓకే, అది కరెక్ట్ స్టేట్మెంట్. మీరు చెప్పింది 100%. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ఉంది, ఆక్సిజన్ గ్యాస్ ఒక సిలిండర్ లో పెట్టా. ఒకటేమో హైడ్రోజన్ గ్యాస్ ఏమంటున్నాను నేను,
ఆదర్శ వాయువు అంటున్నా, ఆక్సిజన్ దాన్ని కాదంటున్నాను. ఈ రెండింటి భేదాలంటే ఏంటి, ఎట్లా చెప్పాలా నేను? అంటే ఇప్పుడు ఒక 10 మందిని ఒక రూమ్ లో పెట్టాను, వీళ్ళు చాలా ఆదర్శవంతులు, ఎందుకంటే వీళ్ళు ఏమి కొట్లాడరు, తిట్టరు, అసలు చాలా ఎప్పుడు చదువుతూ కొంచెం సబ్జెక్ట్ అలా అని ఆదర్శవంతుడు అంటాం. మిగతా వాళ్ళని వీళ్ళు ఎప్పుడు అల్లరి చేస్తారు, కొంచెం చదవరు, అలాంటి అలా చెప్తాం కదా. నా ఉద్దేశం ఏంటంటే ఓకే, మీరు చెప్పింది థియరీ అంటే స్టేట్మెంట్లు అన్నీ కరెక్టే, కానీ నేనేందంటే వై వాట్ అంటే ఎందుకు అంటే ఓకే అది నాకు సరే, థియరీ గురించి కాదు, జరిగే రియాలిటీ ఏం జరుగుతుంది లోపల, అంటే ఏం జరుగుతుంది లోపల. చెప్పాలా టైం ట్రై చేయండి బేట, ఏం కాదు, నేనేం అనట్లేదు. కొన్ని ఆదర్శ వాయువుల మిశ్రమం యొక్క పీడనాల మొత్తానికి సమానం. P=P1 + P2. అది పాక్షిక, అది పాక్షిక పీడనాలు. పాక్షిక గానా? నిజ వాయువు. అది పాక్షిక కదా, పాక్షిక పీడనం కదా. అవును సార్. అంటే మనము చూడండి ఎట్లా నేర్చుకుంటాం, మన చదివే స్టైల్ ఎలా ఉంది చూడండి. ఇండియాలో అసలు అంటే ఏందో నేర్చుకోం, ముందు మొత్తం బట్టి కట్టేస్తాం. నిజ వాయువు, ఆదర్శ వాయువు, పీడనాల వద్ద వాయు నియమాలను పాటించే వాటిని ఆదర్శ వాయువు అంటారు. అంటే ఆదర్శ వ్యక్తి ఎవరంటే సార్ పర్వతాలు సార్ అన్ని నియమాలు కరెక్ట్ గా క్లాస్ చెప్తారు కాబట్టి ఆదర్శ, అట్లా కాదు. ఎస్, ఏంటి పర్వతాలు సార్ ఏంటి అసలు, శిరీష్ ఏంటి, సో కాల్డ్ ఎక్స్పర్ట్ అబ్దుల్ కలాం ఏంటి, ఎస్ అబ్దుల్ కలాం ఇస్ ఐడియల్ పర్సన్. వాట్ ఈస్ ఐడియల్, ఇది ఎందుకు ఐడియల్ పర్సన్ గా చెప్తున్నామంటే, సో అక్కడే ఆ క్యారెక్టరిస్టిక్స్ అంటే అన్ని వాయు నియమాలు అంటే కరెక్టే, అన్ని ఆదర్శవంగా ఉన్నాడు కాబట్టి ఆదర్శవంతుడు అంటున్నాం అని అనుకుందాము. జనరల్ గా మరి లోపలికి వెళ్తే ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ లో ఉన్న గ్యాస్ ఆదర్శవంతమైన గ్యాస్ అంటున్నాం అంటే దాంట్లో కొలిజన్స్ ఏమీ ఉండవు, ఎక్స్ట్రా మనకు అన్నెసరీ కొలిజన్స్ ఉండవు, అన్నెసరీ ఎనర్జీ లాస్ ఉండదు, అన్నెసరీ మూమెంటం చేంజ్ ఉండదు, ద్రవ్యవేగం చేంజ్ అవ్వదు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గ్యాస్ అన్నట్టు. అది ఎప్పుడు జరుగుతాయి సార్ అంటే తక్కువ పీడనం ఎక్కువ, అంటే తక్కువ పీడనం వద్ద ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనము ఈ కండిషన్ దేనికి వాడతాం అంటే, ఇప్పుడు నేను రేపు గోల్డ్ గురించి నేను స్టడీ చేస్తున్నాను, గోల్డ్ కానీ లేకపోతే నానో ట్యూబ్స్, నానో టెక్నాలజీ, గోల్డ్ నానో పార్టికల్, సిల్వర్ నానో పార్టికల్స్ అంటే 1 నానోమీటరు, 2 నానోమీటరు, 3 నానోమీటర్ అంటే 10⁻⁻⁹ ఆ స్కేల్లో మాట్లాడుతున్నాను బ్రెయిన్. చూడండి, చిన్న నానో అంటే చిన్నది కాదు, 10⁻⁻⁹ అంటే 3 నానోమీటర్స్, 5 నానోమీటర్స్, 20 నానోమీటర్ స్కేల్లో నేను ఉన్నాను. ఆ స్కేల్లో పరమాణువులు, అణువులు లేదా పరమాణువులు గురించి నేను చదవాలంటే దానికి ఐడియల్ కండిషన్ అప్లై చేయాలి, ఆదర్శమైన కండిషన్లు అప్లై చేయాలి. అది ఎప్పుడు అంటే పీడనాన్ని చాలా లోగా తీసుకెళ్ళాలి. పీడనం ఎక్కువ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే కొలిజన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కొలిజన్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే వాటి మధ్యలో తాడనాలు ఎక్కువ ఉంటాయి, అంటే వాటి మధ్యలో ట్రాన్స్ఫర్ ఏమవుతుంది, శక్తి ట్రాన్స్ఫర్ అవుతుంది, మూమెంటం ద్రవ్యవేగం ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా కాకుండా నాకు ఈ పరమాణువు యొక్క వివరాలు కావాలి, నాకు ఈ పర్వతాల సార్ యొక్క వివరాలు కావాలి, సార్ ఎక్కడ ఉన్నాడు, ఏడ ఉంటాడు, ఎట్లా ఉంటాడు, ఆయనలాగా మారాలి. సో ఆ అబ్దుల్ కలాం ఎక్కడ, ఆ డీటెయిల్స్ వచ్చేది ఎప్పుడంటే తక్కువ పీడనం, ఎక్కువ ఉష్ణోగ్రత. ఎక్కువ అంటే నేను 1000 degrees అని కాదు అక్కడ మీనింగ్. నన్ను 1000 degrees అయితే మళ్ళీ చేంజ్ వస్తాయి. కండిషన్, మినిమం కండిషన్ చెప్తున్నాం అంటే డెఫినెట్ గా పీడనం కంటే ఎక్కువ ఉంటుంది అంతే, అంతే తప్ప ఇష్టం వచ్చిన ఎక్కువ అన్నారు కదా సార్ అంటే దానికి లిమిట్ అని కాదు. 1000 degrees అంటే ఇంక మళ్ళీ కంప్లీట్ పీడనం చేంజ్ అవుతుంది, మళ్ళీ కొలిజన్స్ వస్తాయి, అవన్నీ వస్తాయి. ఓకేనా? అంకిత, షీ వాంట్ టు లివ్ బికాస్ ఆఫ్ పవర్ లేదు, పవర్ ఐ లీవ్ ఇట్, పవర్ లేదు సార్. అంకిత నవాపేట్, పర్మిషన్ గ్రాంటెడ్ ఫ్రమ్ మీ. ఓకే, బట్ నీకు కండిషన్ ఏంటంటే అంకిత, నోట్ డౌన్ చేసుకుంటున్నా. అంకిత, ఎస్, నవాపేట్, షీ ఈస్ గోయింగ్ టు లివ్. నువ్వు నాకు యూట్యూబ్ లో కామెంట్ పెట్టాలి. యూట్యూబ్ లో మీ రిమైనింగ్ లెసన్ చూసి కామెంట్, ఎస్ సార్ ఇక్కడ నేను చూశానని. నీకు పనిష్మెంట్. అది పవర్ వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటి,
ఎప్పుడైనా ఎనీ డే మొత్తం కానీ రేపు కానీ ఎల్లుండి కానీ నేను ఇది యూట్యూబ్ లో పోస్ట్ చేసినాక మిగతాది చదివి నాకు ఇక్కడ అర్థమైంది సార్ చూశాను అని. అర్థమైందా? ఎగ్జిట్ అయితే కూడా ఎంత పనిష్మెంట్ ఉంటుందో చూస్తాను. అంకిత నోట్ డౌన్. ఓకే, పనిష్మెంట్ కూడా ఉంది చూడండి. మీరు వెళ్ళిపోతే ఏం చేయాలని కూడా చెప్తున్నాను. మీరు వెళ్ళిపోతే మళ్ళీ యూట్యూబ్ లో చూసి కామెంట్ పెట్టాలడ. కామెంట్ బాక్స్ ఉంటుంది యూట్యూబ్ లో. అంకిత ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టు అవుతుంది. ఇక్కడ ఏ ప్రాబ్లం? ఇది ప్రాబ్లం కంప్లీట్ లేదు. లెట్ us leave it. I forgot to add it. పివి సూచి పటంలో సరళ రేఖ ఫస్ట్ ఉన్నట్టుంది. సరళ రేఖ ఓకే, సరళ రేఖ ఘనపరిమాణ అక్షానికి సమాంతరంగా ఉన్నప్పుడు ప్రక్రియ. ఇక్కడ ఏమన్నాడు అంటే పివి పటం తీసుకుంటాం బేట. పివి అనేది పటం డ్రా చేస్తాం. సో పివిలో మనం ఏమంటున్నాడు? పివి సూచిలో సరళ రేఖ ఘనపరిమాణ అక్షానికి ఇట్లా సమాంతరంగా ఉంటే ఏ ప్రక్రియ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? పి అనేది స్థిరం, పి అనేది పెరగట్లేదు. ఇక ఘనపరిమాణం మారుతా ఉంది బేట. ఘనపరిమాణం మారుతా ఉంది, పీడనం మాత్రం సేమ్ గా ఉంది. సో అప్పుడు ఏమవుతుంది? సమపీడన ప్రక్రియ. రైట్. సో సమపీడన ప్రక్రియ. వెరీ గుడ్. సో తర్వాత ఏంటి? ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. స్థిరోష్ణక ప్రక్రియలో వాయు పీడనం దాని ఉష్ణోగ్రత ఘనానికి అనులోమానుపాతంలో ఉంటే వాయువు యొక్క Cp/Cv విలువ ఎంత అన్నాడు. వాయువు యొక్క Cp/Cv విలువ ఎంత? ఇది ఎలా అన్నాడు చూడండి. మనకి ఏమన్నాడు చూడండి, అర్థమవుతుందా? ఇక్కడ పీడనము దాని ఉష్ణోగ్రతకు ఏ పాతంలో ఉంటుంది? ఘనానికి, అనులోమానుపాతంలో ఘనానికి ఉంటుంది. P ఇక్కడ నేను మీకు ఒకటి మీకు ఏం చెప్పాలనుకుంటున్నంటే ఒక రిలేషన్స్ చెప్పాలా బేట. దాని తర్వాత నెక్స్ట్ స్లైడ్ చెప్తాది. అది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఎందుకంటే ఇప్పుడు మనకు 3 రిలేషన్స్ ఉన్నాయి బేట. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే పివి రిలేషన్ ఒకటి, పివి పవర్ గామా రిలేషన్ ఒకటి ఉంది. పివి పవర్ గామా = K. ఇది ఒక రిలేషన్ గుర్తుంచుకోవాలి. పీటీల ఇంకొకటి ఏంది? పీకి టీకి మధ్యలో, పీకి టీకి మధ్యలో అంటే టీ పవర్ గామా, పీ పవర్ 1 - గామా. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎంసెట్ కి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కి. ఇంకొకటి ఏంది? వీటి మధ్య రిలేషన్. ఇక్కడ ఏముంటుంది అనేది మీరు ఇప్పుడు నాకు చెప్పాలి క్లాస్ అయ్యే లోపల. అర్థమైందా? మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. పివి పవర్ గామా = K అనేది మనము ఇక్కడ స్థిరోష్ణక ప్రక్రియలో వచ్చే సమీకరణం ఇది మనకు. పివి పవర్ గామా = K. అర్థమైందా? బట్ దీని నుంచి ఇది ఎలా వస్తుంది అనేది నేను క్లూ ఇస్తాను. పివి = RT. పివి ఎన్ అంటే 1 ఒకటి తీసుకో అమ్మా. ఎన్ అంటే 1 మోల్ తీసుకో. ఇప్పుడు నేను ఇది ఒక్కటే ఇచ్చా మీకు. ఏది ఇచ్చారంటే ఈ ఒక్క ఈక్వేషన్ ఇచ్చాను మీకు. ఇది ఒక్కటి, అది మన స్టాండర్డ్ ఈక్వేషన్ యాక్చువల్గా. అంటే పివి పవర్ గామా = K అనేది స్థిరోష్ణక ప్రక్రియలో ఉన్న సమీకరణం. ఇది ఒక్కటి మనకు తెలుసు. కానీ మనకు మిగతా 2 సంబంధాలు తెలవాలా. టీకి వీకి ఏమవుతుంది, పీకి టీకి ఏమవుతుంది. ఆ 2 రిలేషన్ కూడా అమ్మా. వీకి టీకి అనులోమానుపాతంలో అట్లా కాదమ్మా, గామాలలో చెప్పాలి. గామాలలో చార్లెస్ నియం కాదు అడిగింది నేను ఇక్కడ. గామాలలో చెప్పాలి. ఇప్పుడు నేను ఎందుకు అంటే పివి పవర్ గామా = K అని చెప్పాం కదా. దీన్ని ఏం చేస్తున్నంటే ఇక్కడ P = మీరు ఏం చేయండి అంటే RT/V అవుతుందా? అవుతుందా? ఈ R ని మర్చిపోండి, ఎందుకంటే స్థిరాంకం కదా. T/V. ఈ R ని మర్చిపోండి, ఆ వాయు స్థిరాంకం కదా R. సో P = ఏమొచ్చింది? T/V. P = T/V. అది తీసుకెళ్ళి ఏం చేయండి అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి.
ఎక్కడైతే p ఉందో అక్కడ t/v సబ్స్టిట్యూట్ చేస్తాం. వచ్చిందా? t/v. సార్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఎవరు మాట్లాడుతున్నానా? ప్లీజ్ డోంట్ స్పీక్ ఎనీవన్ ప్లీజ్. గామా -1. లెట్ మీ ఇప్పుడు మనకు ఫస్ట్ ఏంది పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కే. ఫస్ట్ది నేను ఏమడుగుతున్నా అంటే పికి టీకి మధ్య రిలేషన్ ఏంటి, దీని నుంచి వికి టీకి మధ్య రిలేషన్ ఏంటి, ఇది కే అని చెప్తున్నా. ఆ రిలేషన్ మీరు రాయాల. రిలేషన్ ఏంది? గామాలలో రాయాల. ఎలా రాయాలంటే మనకున్న ఈక్వేషన్ పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ, ఎన్ఆర్టీ కానీ బట్ ఆర్టీ తీసుకుంటున్నాం. ఓకే, దట్స్ గుడ్. ఒక ఈక్వేషన్ ఏం చేస్తా అంటే పి ఈజ్ ఈక్వల్ టు టీ/వి రాస్తా. అవి ఆర్ని ఎందుకు మర్చిపోతున్నాం అంటే స్థిరాంకం కాబట్టి అది ఎలాగో కేలకు వెళ్ళిపోతుంది. ఎందుకు మర్చిపోవాలని కూడా చెప్తున్నాను. ఎందుకు ఇగ్నోర్ చేస్తామంటే ఆర్ అట్లే ఉంచేస్తాం, కాకపోతే ఈ కేల స్థిరాంకంలో కలిసిపోద్ది, అది మళ్ళీ స్థిరాంకమే కాబట్టి. సో వి డోంట్ కేర్ దట్. ఓకే, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈ నోట్ చేసుకున్నా కంపల్సరీ t/v v పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కే. అప్పుడు ఈ విని పైకి తీసుకెళ్ళండి. v పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు కే. ఈ రిలేషన్ మీరు ఇప్పుడు కాదు నాన్న, ఇంకా 10 ఏళ్ళ వరకు గుర్తుండాలి. గుర్తు కాదు ఎప్పటికి, లైఫ్ మొత్తం టిల్ వి సర్వైవ్. ఎందుకంటే ఈ 3 రిలేషన్స్ మనకు ఎప్పుడు లైఫ్ లో జరుగుతాయి. ఫిజిక్స్ లో ఉన్నామంటే మినిమం, అంటే ఇది గుర్తుంచుకోవాలని అవసరం లేదు. యాక్చువల్ చెప్పాలంటే ఇది ఒక్కటి గుర్తుంటే చాలు. అర్థమైందా? పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కే ఒక్కటి గుర్తుంటే, ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ గుర్తుంటే చాలుగా. ఇది మనం ఓన్ గానే తెప్పించాం కదా, అవునా? అవును సార్. ఇంకొకటి అడుగుతాను. ఇప్పుడు ఏమొచ్చింది? టీవీల మధ్య వచ్చింది. టీవీల మధ్య ఎంత వచ్చింది? వి పవర్ గామా -1. వి పవర్ గామా -1 సార్. వి పవర్ గామా -1 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకం వచ్చింది, అవునా? సో ఒకటి వచ్చింది, రెండోది వచ్చింది. 2 ఈక్వేషన్లు వచ్చినాయి. మనం మూడోది కావాలి. ఇప్పుడు మూడోది ఎట్లా వస్తే చెప్పండి. మూడో దానికి ఏం చేస్తాం అంటే ఇక్కడ ఇక p ఈజ్ ఈక్వల్ టు RT/v రాసినాం కదా, ఇంకోటి v ఈజ్ ఈక్వల్ అని రాస్తాం. v ఈజ్ ఈక్వల్ టు t/p అని రాస్తాం. ఇది మళ్ళీ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం. చేస్తే మీరు సమీకరణం ఎంత వస్తుందంటే ఇది వస్తుంది. చూడండి, ఇక్కడ రాశాను చూడండి. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఉంది కదా, ఇది వస్తుంది. దీని పైకి తీసుకెళ్తే p పవర్ గామా p పవర్ 1 - గామా అవుతుంది. పైకి గామా -1 కింద పైకి వెళ్తే ఏమైతే రివర్స్ అవుతుంది కదా. అవును సార్, 1 - గామా అవుతుంది. అంటే ఇప్పుడు 3 సమీకరణాలు వచ్చినాయి, చాలా ఇంపార్టెంట్ ఇవి. అంటే మీరు ఎట్లా బట్టి కట్టకండి, డోంట్ బై హార్డ్ ఇట్. ఎట్లా వచ్చిందని నేర్చుకోండి చాలు. అర్థమైందా ఏమి స్టూడెంట్స్? ఓకే సార్. అంటే మనకు 2 సమీకరణాలు పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అని గుర్తుంటుంది, ఒకటి పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కే. ఈ 2 గుర్తుంచుకుంటే మనకి ఏదైనా చేయొచ్చు. రైట్, ఇగో దాన్ని బట్టి మనం చేయగలుగుతున్నాం కదా. p ఈజ్ ఈక్వల్ KT క్యూబ్ నానా. ఇందాక ఈ ఈక్వేషన్ వచ్చింది కదా, ఇది రాసాను కింద. అయితే p ఈజ్ ఈక్వల్ టు KT క్యూబ్ అని రాయండి. ఎక్కడైతే p ఉందో అక్కడ KT క్యూబ్ అని రాస్తున్నాం, అంతేనా స్టూడెంట్స్? అవును సార్. అవును సార్ అంటారు, ఎలా అయ్యారో తెలియదు. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఇక్కడ వాడేమన్నాడు? p ఈజ్ ఈక్వల్ టు KT క్యూబ్ అన్నాడు కదా. నేను ఇప్పుడు p విలువ రాయాలి బిడ్డ, p కావాలి. ఇది మనకు ఇందాక వచ్చిన ఈక్వేషన్ ఇది. అయితే దీని నుంచి p కనుక్కోవాలి. p పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు k p పవర్ గామా, అవునా? దీని నుంచి ఇది వస్తుంది కదా బేటా. అవును సార్. క్రాస్ మల్టిప్లై చేయండి. p పవర్ సార్ గామా డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది సార్. డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది. అదే ఇక మన అందరికి ఇచ్చాం కదా యాక్సెస్. 90 మనకు స్వతంత్రం వస్తే ఆగుతామా? మనము ఆగం.
ఇండిపెండెన్స్ వస్తే మనకి అన్నింటిలో స్వతంత్రమే కావాలంటాం కంప్లీట్ గా. అందుకే కదా డిస్టర్బెన్స్. అంటే మినిమం కామన్ సెన్స్ ఉండదు. ఓహో మనతో పాటు 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 100 మందికి డిస్టర్బెన్స్ అవుతుంది, మనం ఒక్కరం అయితే ఏదైనా చేయొచ్చు అని ఆ కామన్ సెన్స్ మనకు రావాలి బిడ్డ. అక్కడ సార్ ఉన్నారు, కేజీబీ ఫ్యాకల్టీ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, మనకంటే పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళ మధ్యలో మనం ఇంట్లో వాళ్ళ డిస్టర్బెన్స్ వినిపించొద్దు అన్నప్పుడు ఏం చేయాలా? అవసరం ఉన్నప్పుడే మాట్లాడాలి, లేకపోతే మ్యూట్ అవ్వాలి. మీరే అర్థం కాకపోయినప్పుడు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుకోవాలి. ఇంక ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పి మన ఇష్టం అంటే ఇంకా అది ఇంకా మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది బెట్ట. ఇప్పుడు ఈ ఈక్వేషన్ రెండు కంపేర్ చేసుకోండి. P = KT³ ఒకటి, P = ఇది ఒకటి. ఈ రెండింటిని మనం పోల్చుకుంటే P = P అవుతుంది. KK అనే స్థిరాంకాలు వదిలేయండి. T³ మన 3 ఏమవుతుంది బెట? γ/K γ-1 అవుతుంది. అంతేనా? γ/γ-1 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే గామా విలువ ఎలా చేయాలంటే γ/γ-1 3 కదా. నేను దీన్ని ఏం చేస్తా అంటే +1 +1 -1 చేద్దామా? +1 యాడ్ చేద్దాం. ఇక్కడ +1 ఇక్కడ +1. అప్పుడు ఏమవుతుంది? LCM గామా ప్లస్ గామా ఇంకేమవుతుందన్న -1. అంతేనా? = 4. ఇది 2 గామా అవుతుంది. 2 గామా -1 = 4. 2 గామా = 5. ఓ 5 అవుతుందా? 3/2 రావట్లేదా? ఏదో తేడా వచ్చింది చూడండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వస్తుంది సార్. వస్తుందా? +1 పెట్టినా రావాలి కదా. అయితే ఇక్కడ -1 వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వస్తుంది సార్. ఇట్లా కూడా రావాలనేది ఒకటి. నేను అంతే అదే ఎందుకు వస్తలేదు అని చూస్తున్నా. +1 అంటే గామా -1/గామా. రైట్. మళ్ళీ గామా -1 ఉంటుంది కాబట్టి ఇట్లా చేయలేము. రైట్. అట్లనే చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 3 గామా అవుతుంది. 3 గామా -3 = గామానా? ఇది తీసుకొస్తే 2 గామా అవుతుంది. 2 గామా = 3. గామా = 3/2. ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా బేటా? గ్రేట్. ఏమైంది? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. చార్టింగ్ ఏమైంది? ఓకే, రైట్ నాన్న. సో ఇంకొక ప్రాబ్లంకి వెళ్దాము. ఇక్కడ ఎంసెట్ ఇక్కడ ఈజీ. ఇది కూడా చూడండి. ఇక్కడ ఏమవుతుంది? రైట్. ఇక్కడ ప్రాబ్లం చూడండి నాన్న. ఒక 104 వచ్చి ఒక్కరే పర్మిషన్ ఇచ్చిన, నేను ఒక్కరికే పర్మిషన్ ఇచ్చా, అందరూ ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నారు. 104కి అయింది. ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీవన్ ఎగ్జిట్. ఓకే, ఇంకొక 15 మినిట్స్ తర్వాత పోల్కి వెళ్ళిపోదాం. నో ప్రాబ్లం. ఓకే, ఒక స్థిరోష్ణక సంపీడనంలో ఘనపరిమాణంలో తగ్గుదలతో పాటుగా సంభవించేది ఏది? ఒక స్థిరోష్ణక ప్రక్రియ అంటే స్థిరోష్ణక సంపీడనం చెందుతుంది. అంటే కార్నాట్ సైకిల్లో మనకు ఒకసారి సంపీడనం చెందుతుంది, గుర్తుంచుకోండి. సమోష్ణకత వ్యాకోచము, స్థిరోష్ణక వ్యాకోచము, సమోష్ణక సంకోచము, స్థిరోష్ణక సంపీడనం అంటే డి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోయి ఈ చివరిదో జరుగుతున్నది ఇప్పుడు మనం చేసేది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఘన పరిమాణంలో తగ్గుదల. కరెక్టే, అది సంకోచం కాబట్టి ఏమవుతుంది? తగ్గుతుంది. ఘన పరిమాణంతో పాటు ఇంకేం తగ్గుతుంది అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఉష్ణోగ్రత పీడనం తగ్గుతుంది. పీడనం తగ్గుతుందా పెరుగుతుందా బేటా? సార్, ఉష్ణోగ్రత తగ్గుతుంది, పీడనం పెరుగుతుంది. రైట్, పీడనము పెరుగుతుంది. ఇంతకు ముందు ప్రాబ్లం లాగానే అందులో పీడనం తక్కువ, ఉష్ణోగ్రత ఎక్కువ. ఇందులో ఉష్ణోగ్రత తక్కువ, పీడనం ఎక్కువ. ఇప్పుడు ఘన పరిమాణం తగ్గినప్పుడు మనం బెలూన్ చేస్తాము. ఘన పరిమాణం తగ్గిస్తే ఏమవుతుంది?
పీడనం అంటే 100 మందిని ఒక చిన్న రూమ్ లో పెద్ద రూమ్ లో చిన్న రూమ్ లో వేస్తే జనరల్ గా పీడనం ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. అప్పుడు మళ్ళీ మధ్యలో కొలిజన్స్ కూడా పెరుగుతాయి కదా, ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది కదా. వాటి మధ్యలో ఇప్పుడు ఒక 500 మందిని ఒక చిన్న రూమ్ లో వేస్తే పీడనం పెరుగుతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది. అది ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం, మళ్ళీ అల్లరి చేయొద్దు. అల్లరి మీ ఇంట్లో ఏమైనా గొడవ, ఇంట్లో ఏదైనా మీ ఇంట్లో ఏదైనా డిస్కషన్స్ కానీ అవుతే మీరు ఒకటి పర్మిషన్ తీసుకుని ఎగ్జిట్ అయిపోండి. ఓకే, క్వైట్ గా ఉండాలా. ఓకే, 4th ఇంకొక ప్రాబ్లం గామా సిపిగా ఉంటే స్థిరోష్ట అంటే ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ఇందాక 4 ఈక్వేషన్ మనకు నేర్చుకున్నాం కాబట్టి మనకి ఆల్రెడీ తెలుసు. p పవర్ 1 మైనస్ గామా p పవర్ వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అంటే ఇలా ఇస్తారు చూడండి. ఒకవేళ ఇంకొకటి వీటిల మధ్య రిలేషన్ కూడా ఇవ్వచ్చు బేట, వీటిల మధ్య కూడా ఇవ్వచ్చు. సో జాగ్రత్తగా నేర్చుకోవాలి. రైట్, సో ఇంకా అయిపోయింది. ఇది స్లైడ్ తో క్లోజ్ చేద్దాము. చూద్దాం ఇంకెన్ని ఉన్నాయని చూద్దాం. ఇప్పుడు చూస్తే బట్టి ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. ఒక కార్నో సైకిల్ ఉంది. కార్నో యంత్రంలో 627 డిగ్రీల వద్ద ఉన్న ఉష్ణాశయం నుంచి ఇంత ఉష్ణ రాశిని తీసుకుంది. అంటే Q1 నుంచి, ఇది Q1, ఇదేమో హాట్, ఇది హాట్, ఇది కోల్డ్ బాడీ. దాని నుంచి ఇంత ఉష్ణ రాశి తీసుకుంది. 27 డిగ్రీల దగ్గర ఇది ఉంది, ఇది 27 డిగ్రీల దగ్గర ఉంది, ఇదేమో 627. పని ఎంత అన్నాడు, ఆ యంత్రం చేసిన పని ఎంత. మనకు పని తెలుసు కదా, పని అని దక్షత ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు మనకు, దక్షత ఈజ్ ఈక్వల్ టు Q2 మైనస్ Q1 బై Q1, రైట్? అంతేనా? అయితే ఈ Q2 మైనస్ Q1 ఏం రాస్తాము, W, అంతేనా? జరిగిన పని W బై మనం ఇచ్చిన ఉష్ణ రాశి Q1 ఈజ్ ఈక్వల్ టు, దాన్నే మనం ఉష్ణోగ్రతలో రాస్తే ఏమవుతుంది, 1 మైనస్ T2 బై T1, 1 మైనస్ T2 బై T1. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే పని కనుక్కోవాలి. పని తెలియదు కాబట్టి తెలియదు. ఉష్ణ రాశి ఇచ్చాడు 3 × 10⁶. 1 మైనస్ T2 300 ఎందుకు అయిందంటే ఇది చల్లని ఉష్ణోగ్రత 27 ఉంది. దానికి మనం 273 యాడ్ చేయాలా. ఎందుకు యాడ్ చేస్తున్నాం సార్ అంటే కెల్విన్లకు కన్వర్ట్ చేసుకోవాలి. అది 300 అవుతుంది. T1 ఎంత అవుతుంది, 627 ప్లస్ 273, ఓకే 900 అయింది. అప్పుడు దీన్ని చేస్తే మనకి ఎంత వస్తుందంటే 900 నుండి 300 తీసేస్తే 300 బై 900 అంటే 2/3. 900 మైనస్ 3 600, 600 బై 900. అవును సార్, 2/3. 2 zeros వస్తే 2/3 వస్తుంది. అది 3 రెట్ల క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది కింద. అంటే 2/3 ఇంటూ 12.6 ఇంటూ 10⁶. అది చేస్తే 8.4 వస్తుంది. ఓకే, గుడ్. దెన్ ఒక స్థిరోష్ణక ప్రక్రియలో వాయుపీడనం ఇది అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది బేట. 248 ఈజ్ ఓవర్. 80 ప్రాబ్లమ్స్ చేస్తున్నాం చూడండి మనం, అన్ని కూడా 80 ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేసేటివన్నీ కూడా. ఈ క్రింది పరామితుల్లో పదార్థ ఉష్ణగతిక స్థితిని తెలియచేయనిది పని. ఎందుకంటే ఈ 3 పీడనము, పరిమాణము, ఉష్ణోగ్రత మొత్తము మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఓన్లీ పని మాత్రం కాదు. అంటే ఉష్ణగతిక స్థితితో సంబంధం లేదు. సంబంధం లేదంటే ఇట్ డజంట్ డైరెక్ట్ లింక్ కాదు. అంటే ఉష్ణోగ్రతలకు సంబంధించిన తర్వాత జరిగిన పని వస్తుంది తప్ప పని అనేది డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాదు అన్నట్టు ఇక్కడ. అందుకని మీనింగ్ ఇక్కడ ఉష్ణ గతిక స్థితిని తెలియచేయని ఏది అంటే ఆ ఉష్ణం
సమతాస్థితిలో ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, దానితో సంబంధం లేదు పనికి. మిగతా దానికి సంబంధం ఉంటది. పీడనం పెంచినా ఉష్ణోగ్రత చేంజ్ అవుతుంది, ఘనపరిమాణం పెంచినా చేంజ్ అవుతుంది, ఉష్ణోగ్రత చేంజ్ అయినా ఆ స్థితిగతులు చేంజ్ వస్తాయి. ఇప్పుడు మనకు కరెంట్ ఎంత, కరెంట్ పోయిన సార్ మేము ఎగ్జిట్ అవుతున్నా అంటారు కదా, కరెంట్ మనకి ఇక్కడ పవర్ చూపిస్తుంది అట్లా. సో ఆ విధంగా మనకు పనితో సంబంధం లేదు ఇక్కడ. ఓకే, సో 103 ఇంకా తగ్గిపోతా ఉన్నారు. ఐ డోంట్ నో, ఇక నేను నేమ్స్ నోట్ చేసుకోమని చెప్పాను, మీకే పనిష్మెంట్ మీకే వదిలేస్తున్నా. ఇక్కడ నాన్న ఇంకొక ప్రాబ్లం చూసినట్టు అయితే ఇంకా అయిపోగొట్టేస్తే, డోంట్ వరీ. కార్నో యంత్రం కూడా 100% దక్షత ఇవ్వదు. కార్నో యంత్రం కూడా 100% దక్షతను ఇవ్వదు. ఎందుకంటే మనం చేయలేనిది ఏంటిది? ఆదర్శ జనకాలను కనుక్కోవడం. వినండి, బాగా ఆలోచించి. వికిరణాన్ని నిరోధించడము 100% కాదు. ఆదర్శ జనకాలను కనుక్కోవడము ఇది ఒక్కసారి ఇగో సెకండ్ది థర్డ్ది కనుక్కోండి. మనం డిస్కస్ చేసేటప్పుడు తప్పు చెప్పినట్టు గుర్తొస్తుంది నాకు. ఇది కాదు, ఘర్షణకు సంబంధం లేదు. ఫస్ట్ ఫోర్త్ ని రెండింటిని మనం పక్కన పెట్టొచ్చు. ఇక సెకండ్ థర్డ్ ని ఆలోచిద్దాం. ఆదర్శ జనకాలని కనుక్కోవడం. ఆదర్శ జనకాలను కనుక్కోవడం అంటే ఇక్కడ మీనింగ్ అసలు నాకు అర్థమే కాదు. వచ్చిందే తప్పు. ఆదర్శ జనకాలను కనుక్కోవడం ఏంది? సాధ్యమా అనే ఓడు రావాలట. ఆదర్శ జనకాలను కనుక్కోవడం అసాధ్యము అని రావాలి కదా. అది ఏం లేదు, సెంటెన్స్ ఇన్కంప్లీట్ సెంటెన్స్. అది సెంటెన్స్ అనేది కంప్లీట్ చేయలేవాడు. ఆదర్శ జనకాలను కనుక్కోవడం అంటే ఏంటి? ఆదర్శ జనకాలను కనుక్కోవడం అసాధ్యం అని ఉండాలి. లేదు కాబట్టి మనకు ఇంకా ఆప్షన్ ఏంది? థర్డ్ ఆప్షన్కి వెళ్తున్నాం. పరమశూన్య ఉష్ణోగ్రత చేయడం అంటే పరమశూన్య ఉష్ణోగ్రతను 0K చేరడము చాలా కష్టం. ఇది చేరలేం బెట. అంటే ఇది -273 degrees అన్నది. -273 degrees చేరడము అసాధ్యం కాబట్టి ఇది ఆన్సర్ కరెక్ట్. ఓకేనా? సో పరమశూన్య ఉష్ణోగ్రత. ఇప్పుడు పోల్ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడికి వెళ్ళని రావచ్చు. మీరు ఏదో టైం పాస్ కింద వినట్లేదు. చాలా మంది ఫోన్ అక్కడ పడేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా అయిపోయినాయి కదా. ఓకే, సో ఇక ఎంత అవుతుంది టైం? యాక్చువల్లీ ఇంకో లెసన్కి వెళ్ళడం కష్టమా? సార్ 9:42 అవుతుంది. 10 minutes. సార్ చెప్పండి సార్. మళ్ళీ పోల్ ఉంది కదా, పోలు తర్వాత చేద్దాం, ఏం కాదు. అంటే నెక్స్ట్ క్లాస్ ఉంది కదా, నెక్స్ట్ క్లాస్ 2 లెసన్స్ తీసుకుందామని. ఓకే సార్. అంటే అందరికి టైం ఉందా? ఇంకొక 5 minutes తీసుకొని ఇంట్రడక్షన్ తీసుకున్నా? తీసుకోండి సార్. 5 minutes తర్వాత పోల్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. వెరీ గుడ్. ఏం లేదు కానీ ఈ చాప్టర్ లో మీకు చాలా మందికి, కొంతమందికి వజ్రలబ్ధము బిందులబ్ధంలో కొంతమందికి అర్థం కాలేదు. నాకు తెలిసి ఆ రోజు టైము సరిపోలేదు. వజ్రలబ్ధము అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రొటేషనల్ మోషన్ అంటే ఇక్కడ మనము ఈ చాప్టర్ లో మెయిన్ గా మనం ఏంటంటే కణాల వ్యవస్థ భ్రమణ చలనం ఏంటంటే ఒక వస్తువు ఉంటే ఆ వస్తువులో ఉన్న కణాలు అది దృఢ వస్తువా అదృఢ వస్తువు అని తెలియాల ముందు. దృఢ వస్తువు ఏంటంటే ఆ దృఢ వస్తువులో కణాలు దూరం మారదు. అంటే మనము అది చలిస్తున్నప్పుడు ఆ కణాల మధ్య దూరం మారకపోతే దృఢ వస్తువు అంటారు. ఇప్పుడు ఒక వాయు పదార్థం బెలూన్ తీసుకొని మూవ్ చేసినాం అనుకోండి, అందులో కణాలు మారుతాయి, చలనాలు. కాబట్టి బెలూన్ లో ఉన్నటువంటి వాయువు దృఢ వస్తువు కాదు. అలాగే ఒక ఘన పదార్థంతో ఉన్నటువంటి ఒక రోలర్, ఏదైనా ఒక రాయిని కానీ తీసుకొని మూవ్ చేస్తే అందులో కణాల దూరం మారదు. అటువంటి వాటిని దృఢ వస్తువు అంటారు. దృఢ వస్తువు భ్రమణ చెందుతుంటే అందులో ఉన్న కణాలు అన్ని కూడా ఒకే చలనాన్ని కలిగి ఉంటాయి. అందులో ఒక వస్తువు డోలనాలు చేస్తుందంటే, వృత్తాకార చలనాలు చేస్తుందంటే అందులో ఉన్న కణాలు అన్ని కూడా వృత్తాకార చలనాలు చేస్తాయి. అందులో ఉన్న అన్ని కణాలకు కోణీయ వేగం ఉంటుంది. అయితే మనకు రేఖీయ వేగాలు, కోణీయ వేగాలు, దాంట్లో ఏమంటారు, దీంట్లో ఏమంటారు, ఇవన్నీ కూడా క్లారిటీ రావాలి. అందులో త్వరణము ఏ అవుతుంది,
ఇందులో త్వరణము ఆల్ఫా అంటారు, అందులో బలము ఎఫ్ తోది, ఇందులో బలము టార్క్ అంటాం, అందులో కోణీయ వేగం, అందులో వేగం ఏమో వి అంటాం, ఇందులో వేగము కోణీయ వేగం, రైట్? సో ఈ విధంగా ప్రతి టర్మినాలజీ ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో అక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఆర్, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఆర్ క్రాస్ ఎఫ్ గా తీసుకుంటాం కదా అని. ఎస్ సార్, రైట్. సో ఈ విధంగా అంటే రిలేషన్స్ వేరువేరుగా ఉంటాయి. అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఆర్ క్రాస్ వి తీసుకుంటాం, అక్కడ మూమెంటము పి ఈజ్ ఈక్వల్ ఎంవి, ఇక్కడ మూమెంటం పి ఈజ్ ఈక్వల్ ఏం చేస్తాము ఆర్ క్రాస్ ఇక్కడ ఆర్ అంటే ఆర్ క్రాస్ వి అంటే ఎంవి కదా, ఎం ఆర్ క్రాస్ వి ఎంవిఆర్ వస్తుంది. అంటే ఇక్కడ ఎల్ తో చూపిస్తాం, అక్కడ పి అయితేనేమో ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ అంటాం పి, ఇక్కడకి వచ్చే వరకు యాంగులర్ మూమెంటం వస్తుంది, అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఆర్ క్రాస్ పి అంటాం. అంటే ఆర్ ఒక టర్మ్ ఎక్కువ వస్తుంది ఇక్కడ మన భ్రమణ చిహ్నంకి వస్తే. అక్కడ మనం ఏం చేస్తాము, బలం పనిచేయకపోతే రేఖీయ ద్రవ్యవేగం స్థిరం అంటాం, అంటే డిపి బై డిటి ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిపి బై డిటి కదా, అదే న్యూటన్ సెకండ్ నియమం ప్రకారము. ఎఫ్ 0 అయిందంటే బాహ్య బలం 0 అయిపోయింది, అప్పుడు ఆ వ్యవస్థ స్థిరంగా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా బలం 0 అయితే టార్క్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైతుంది డిఎల్ బై డిటి. టార్క్ 0, బలం 0 అంటే ఇక్కడ ఏంటి టార్క్ 0 అంటే వస్తువు భ్రమణం చెందట్లేదు, టార్క్ 0 అవుతుంది, అప్పుడు డిఎల్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే యాంగులర్ మూమెంటం స్థిరం అవుతుంది, కోణీయ ద్రవ్యవేగం స్థిరం అవుతుంది. అందుకే ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ నిర్దిష్ట కక్షలో తిరిగేటప్పుడు కోణీయ ద్రవ్యవేగం స్థిరంగా ఉంటుంది, కాబట్టి ఎలక్ట్రాన్ కేంద్రకం. ఈ విధంగా చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సో ఐ గెస్ విల్ స్టాప్ దిస్ నౌ. We will move to the poll. Madam, I think ఈ రోజు పనిష్మెంట్ ఉంది కాబట్టి వీళ్ళు 106 ఉన్నారు, అంటే స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ ఉంది. సో ఎగ్జిట్ అయిన వాళ్ళ పేర్లు నా దగ్గర ఉన్నాయి, వీళ్ళని మనం రేపు ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాము. మేడం, కెన్ వి స్టార్ట్ మేడం? సార్, పోల్. హలో మేడం. సార్ ఎవరు లేరు సార్, మేడమ్స్ వాళ్ళు. అశ్విన్ సార్, అశ్విన్ సార్ పోల్ స్టార్ట్ చేసి ఎవరు ఉన్నారు? అశ్విన్ సార్, నో వన్ ఇస్ దేర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి, పోస్ట్ చేయండి, డిస్కస్ చేద్దాం. ఎవరు లేకపోవడం. సో యూట్యూబ్ ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేశారా బేటా? ఎంతమంది చేయలేదు? చేసాం సార్. ఏడ చేశారు? చేయలేదు, నాకు అనిపిస్తుంది ఎవరు చేసిరు, అందరూ పేర్లు అన్ని వస్తాయి. చేయలేదమ్మా, నాకు తెలుస్తుంది కదా, చాలా తక్కువ మంది చేశారు. మేము క్లాస్ వింటున్నాం, అందుకే క్లాస్ వింటున్నాం కాబట్టి యూట్యూబ్ లో చేయట్లేదు సార్. అందుకే అయినా కూడా నాన్న ఇవే కాదు నేను పెట్టేది, మీ క్లాసులే పెట్టట్లేదు, ఫిజిక్స్ సంబంధించి చాలా పెడతాను, అంటే లాజిక్స్ కానీ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇవన్నీ. సార్ మేము ఏమనుకుంటున్నాం అంటే డైలీ క్లాసెస్ లా జరుగుతున్నాయి, అవి చెప్తున్నారేమో అనుకుంటున్నాం. లేదు నాన్న, మొత్తం ఉంటది నా అంటే ఫ్యూచర్ ఇంకా చాలా చాలా గ్రేట్, అంటే సైంటిస్ట్లకి సంబంధించి చాలా పెడుతుంటారు, ఫిజిక్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది మీకు. ఇది ఒక్కటే పెట్టను, ఈ క్లాసెస్ కోసం మీ ఛానల్ పెట్టలేదు నేను, మీ క్లాసెస్ లేనప్పుడు కూడా నా ఛానల్ ఉంది. సో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇప్పుడే కాదు నాన్న, నేను ఈ 2 క్లాసుల తర్వాత వెళ్ళిపోవచ్చు, కానీ మీకు లైఫ్ లాంగ్ మీకు గైడెన్స్ వస్తుంది అలా. అంటే మీరు అందులో కామెంట్ పెట్టవచ్చు, సార్ నాకు దీని మీద డౌట్ ఉంది, మీరు దీని మీద క్లాస్ చెప్పగలరా, పెట్టి పోస్ట్ చేయండి, అలాంటివి కూడా మీరు అడగొచ్చు. ఓకే సార్. సో నా ఫోన్ నెంబర్ తో సంబంధం లేదు, యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే లైఫ్ లాంగ్ నాకు యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్, ఐ కెన్ పోస్ట్ ఇట్. సార్ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏం చేయాలి సార్, దాని మీద ఒకసారి ఒక వీడియో ఉందంటే ఉంటది, అందులో వీడియో ఉంటది, లేకపోతే పెడతాను, కొత్త తయారు చేస్తాను. ఇప్పుడు నాకు సైంటిస్ట్ కావాలని ఎట్లా వెళ్ళాలి సార్, ఏమి కావాలి, ఎట్లా కావాలి, దాని మీద వీడియోస్ ఉన్నాయా సార్ యూట్యూబ్ లో అడిగితే ఉంటాయి, యూట్యూబ్ ఉంటాయి, లేకపోతే నేను కొత్త వీడియో చేసి పోస్ట్ చేస్తాను.
ఆ విధంగా ప్రతిదీ నాకు మీరే కాదు స్టూడెంట్స్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. థౌజండ్స్ ఆఫ్ నా స్టూడెంట్స్ సైంటిస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, టీచర్లు అయిన వాళ్ళు ఉన్నారు, లెక్చరర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళకి ఏమేమి కావాలో నేను అన్ని చేసి అందులో పోస్ట్ చేస్తుంటాను. మీరందరూ కూడా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకేనా? యూట్యూబ్ లో ఏమని సెర్చ్ చేయాలి సార్? ఎలా చేయాలనా? అవును సార్. మీరు యూట్యూబ్ కి వెళ్ళి పర్వతాలు కలకొండ అని టైప్ చేయండి అమ్మా. చేసినాం సార్. యూట్యూబ్ కి వెళ్ళి పర్వతాలు కలకొండ అని టైప్ చేసినాం సార్. అందులో పేరు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తే అది క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటది. చేసిరా? అందరు చేయండి. ఎట్లా టైం ఉంది? సార్ వాళ్ళు వస్తారు. వచ్చిరా సార్? సార్ మేడం ఎవరు లేరండి వీళ్ళు. వాట్ హ్యాపెన్? Sir, I have to call. Let me call yes, them sir? actually. Sir. Yes, sir. Can we take poll, sir? Okay, sir. Sir, one more question, sir. You yes, sir. Me last and upload German. Sir, I have shared like I just shared right now 26th and 28th July. Okay. Please let me know if I've missed out on any class. Total if you can. Class, sir. Four classes hote. Sir, can you tell me the dates, if possible? The ones sure, which sure. I've missed. Sure. Actually, I was trying to look. I couldn't figure out. So last I shared was on 19th. Then we had the test, and then I shared 26th and 28th. 24th recording I couldn't find for some reason. So if possible, please look, sir, which ones I have missed. Okay, sure, sir. I'll let you know, sir. Sir, are you ready for polls? Polls ready? Just a minute, sir. Student, don't leave అయ్యొద్దని చెప్పారు. ఆల్రెడీ 99 కి వచ్చారు. నేను నోట్ చేసుకుంటున్నా ఎవరో లీవ్ అయ్యేది. డిస్టర్బెన్స్ అవుతుంది అంటున్న స్టూడెంట్ మీరు అందరూ మీకు అన్మ్యూట్ చేసామంటే మీకు ఫ్రీడమ్ ఇచ్చాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు నాన్న. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం మేము వినాలి కాదు, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేది మేము వినడానికి కాదు పెట్టింది. మీకు ఇంపార్టెంట్ డిస్కషన్ కోసం మాత్రం పెట్టాం. మీరు ఇంకొకటి నాన్న, మీరు పోల్ని కూడా అటెంప్ట్ చేయలేకపోతున్నారు. ఎగ్జామ్ ఎలా రాస్తారు స్టూడెంట్స్? హౌ డు యూ రైట్ ఎగ్జామ్? టెల్ మీ. పోల్లో ఉన్న 5 క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేకపోతున్నారు. అది మీరు ఎగ్జామ్ ఎలా రాస్తారు? ఎంసెట్ కానీ ఫ్యూచర్ లో సైంటిస్టులు అంటారు, అదంటారు, ఇది ఎలా అవుతారు? 5 క్వశ్చన్లకు 1 minute చాలు. అంటే ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే ఇంకొక 1-2 minutes పడుతుంది. కానీ ఈ ఫస్ట్ 2 questions 3 questions కి అయితే ఒక 10 seconds చాలు కదా. ఫస్ట్ 3 questions కి 10 seconds లో క్లిక్ చేసి తర్వాత ప్రాబ్లం చేయండి టక. ఆ మాత్రం right, sir. Yes, sir. There's some problem in my laptop. Need a minute. Okay, no. యూట్యూబ్ లో మాత్రం మీరు ఎవరైతే ఇక్కడ మళ్ళీ రివైజ్ చేసుకోవాలని కూడా యూట్యూబ్ లో మీరు ఎక్కువ బెనిఫిట్ ఏంటంటే యూట్యూబ్ లో ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలనేది ఒకటి. ఇప్పుడు మనం ఎందుకు చేయాలంటే ఇప్పుడు ఇదే కాకుండా ఏవైనా ఫిజిక్స్, ఇప్పుడు సపోజ్ శిరీష యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంది. శిరీషకి నేను ఎందుకు చూడాలి? శిరీష ఎందుకంటే శిరీష చేయబోయే ఫ్యూచర్ లో చాలా వీడియో చేయొచ్చు. ఆమె టెక్నాలజీ, ఆమె టాలెంట్ మొత్తం అందులో పెట్టొచ్చు. అవన్నీ కూడా ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రపంచంలో మీ వీడియోని ఎవరు చూసినా కూడా అది మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది. ఓహో, నేను ఇంకా కరెక్షన్ చేసుకోవాలి. నేను ఎందుకు చూపిస్తున్నా మీకు అందరికంటే మీరు ఇంకెవరికైనా ఇంకేదైనా చేంజెస్ కావాలనిపించవచ్చు, ఇంకేమైనా డౌట్ ఉండొచ్చు, అవన్నీ క్లారిఫై అయిపోతుంది. నాన్న పోల్ స్టార్ట్ అయింది బేటా, ఫాస్ట్. 98 members ఉన్నారు. ఎవరు కూడా లీవ్ అవ్వద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు లీవ్. ఓకే, ఫస్ట్ 3 questions 10 seconds అంతే.
I couldn't get the 2 questions today, sir. Okay. Yes. Okay. Only 3 questions, sir? Yes, sir. The general one. Okay, general ones. Okay. దీనికి ఐ థింక్ ఈజీ వాళ్ళు చేసేస్తారు. అయ్యలే పీజీసీ ఎవరు ఇవ్వలేదా సార్ క్వశ్చన్స్ 2? Sorry, sir. They did not give questions, sir. Questions. No, sir. Actually, today there was a lot of confusion. So initially, Maha was supposed to take it, Okay. and then one of our colleagues won't be able to join today. So Maha is taking her session. Half of the session, another colleague was present. I Okay. entered 15 minutes, sir. So Okay. there has been a lot of confusion today. Okay, no problem, sir. Right. So 52 students have answered, have responded. Students, hurry up. Nana, fast, quick. Few more seconds are there. Fast, Nana. Don't take much time. Just easy questions. 57. Fast, beta. Out of 98, 58. I mean, I can minus 20 means at least I would expect 80. Minimum 80. 60 students. Fast. 60 kada అయిపోయారు. ఏమైంది? What happened? Students, 15 more seconds, 10 more seconds, fast. ఏమైంది సార్? అసలు ఆన్సర్ చేయట్లేదు వీళ్ళు. They just stopped there. I don't know. Yes. I don't know what happened. I'm not sure. They don't want to. Student, what happened? You guys don't know how to do this poll? Very bad. మేము చేసాం సార్. Completed రాయండి. కంప్లీట్ చేసిన వాళ్ళు you can exit also. చేసాం సార్. It's okay. కంప్లీట్ అయిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. Thank you, Nana. Have a nice day. Thank you, sir. Thank you. Complete I know you can exit. Yes. 62. Should I end, sir? It has I don't know these people. Thank you, sir. Nana, is anyone there? Can I close it? Close chema poll. Anybody want to answer it? సార్ వాళ్ళు ఇష్టం చేరాని వాళ్ళు ఉన్నారేమో వాళ్ళు. అదే సార్ వాళ్ళు దే షుడ్ నో. ఇంత చెప్తుంటే కూడా వినకుంటే. 63, 64 fast students. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన పిల్లలు అట్లీస్ట్ దే షుడ్ నో. అంటే మాకు ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ చూసి ఏమైనా ఇంప్రూవ్ కావాలి చూస్తాం బెటా. యూ హ్యావ్ టు జస్ట్ ఆన్సర్ ఇట్. We can correct our okay. Sir, వీళ్ళు ఇంకా 90% ఓటెడ్. సరే. అంతే సార్ వాళ్ళ మినిమం అంతే. 63 members. Yeah, you can close, sir, actually. Okay, Ashwin. Okay, sir. Okay, sir. Yeah, పూర్తిగా అర్థమైంది. 70% కరెక్ట్ అర్థమైంది. Yes, Paranyo, yes. 19. Or yeah. Okay, sir. Okay. Okay, thank you, sir. Thank you, sir. Have a nice day. Sir, please let me know the dates I have missed for classes. Sure, sir. I'll let you know. Okay, sir. Sir, morning, sir. Prabhakar, sir. Okay, good morning. Morning, sir. Okay, మార్నింగ్ నుండి కష్టపడుతున్నారు. Sir. Okay. బ్రేక్ఫాస్ట్ అయిందా? Yeah, sir. Yes, sir. Right. Have a nice day to all. Thank you to all. Thank you, sir. Have a nice day. Thank you, sir. Yes, sir. Thank you, sir. Thank you so much, sir. Thank you, beta. Thank you so much. Thank you. Thank you, sir.